నీ దివి సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ. ఇది మీ ఇంటికి, నీ కుటుంబానికి వాగ్దానంగా ఉండబోతుంది. గట్టిగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా అమ్మా, కూర్చో తొందరగా. ఎంతమంది తొందర చూడాలనుంది? చూడాలనుందా? ఆశ. ఇప్పుడు ఇది వాగ్దానమే. ఏంటిది? ఇది వాగ్దానమే. దేవుడికి అయ్యే అందుకే మీరు చప్పట్లు కొడుతుంది ఇస్తే ఈ సంవత్సరంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానం మామూలుగా లేదు. నా దేవుడు గొప్పవాడు. ఏం చెప్తాడు ప్రభు అని ఎదురుస్తున్నాను. మామూలుగా లేవే. ఆయన ఇచ్చిన వాగ్దానము 2025 మాకు ఎలా ఉంటుంది ప్రభు అనేసి అడుగుతున్నప్పుడు, నేను మీతో ఇలా వస్తున్నా అన్నాడు. స్తోత్రం కలుగును గాక. చదవండి. ఇప్పుడు హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. ఈ 2025లో నీకు ముందుగా ఆయన నడవబోతున్నాడు. నీవు ఇంతవరకు కన్నీళ్ళు కాచుకుని పోయినా బిడ్డ, పెరిగిపోయినావు, నలిగిపోయినా, అయిపోయిందని ఇక నువ్వు ఎక్కడ పోయినా నీ పక్కన ఒక విజయాన్ని చూడబోతున్నావు. నీ పక్కన ప్రభువును చూడబోతున్నావు. నీ ప్రక్కన ప్రభువును చూడబోతున్నావు. నిన్ను చూడాలి లోకము, ఆయనను చూడబోతుంది. ఇంతవరకు ఏ రోగం వస్తుందో నీకు ఎదురుగా, ఆ రోగం నిన్ను కంటే ముందు ఆయనను ఎదుర్కోవాల్సిందే. ఏ శత్రువు వస్తున్నా ఆ శత్రువు ముందు ఆయనను కలవాలి, తర్వాత నిన్ను కలవాలి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కొంచెం గట్టి చెప్పాలి. ఇవన్నీ మీకు ఇస్తాను లేండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు. ఏ ఊరికి వెళ్తావో, ఏ ప్రాంతం వెళ్తావో, ఏ పల్లె వెళ్తావో, ఏ పట్టణాలు, ఈ సంవత్సరం చాలామందికి దేవుడు బలమైన పని ఇవ్వబోతున్నాడు. మామూలుగా చెయ్యరాని పనులన్నీ ఈ సంవత్సరంలో జరిగిపోబోతున్నాయి. క్రైస్తవ జీవితంలో అద్భుతం. నీకు जितने काम तुम्हारे रुके, हर जगह परमेश्वर तुम्हारे साथ रहने वाला है. उन साथ रहकर तुम्हारे साथ चलाएगा. जितने कामयाबी तुम्हारे रुक गए, सब चीज अभी पूरा हो जाएगा. కోట్లోకి వెతవా ఆయన ముందుకు నడవబోతున్నాడు న్యాయాధిపతి. ఆమేన్. పొలం పనులలో ఉందా, నీకు తీర్పు తీర్చబోతున్నాడు. వివాహాలు జరగలేదా, నిలబెట్టి జరిగించబోతున్నాడు. అద్భుతాలు జరగబోతున్న దినము. స్తోత్రం కలుగును గాక. మామూలుగా ఉండదు. ఈ సంవత్సరపు ఆశీర్వాదము సంపూర్ణంగా మారబోతుంది. నువ్వు తలపెట్టబడిన ప్రతి పని ఏదైతే నువ్వు చేయాలనేసి భయం పడుతున్నవాడు ఇన్ని రోజులు, ఇక మీద నువ్వు భయపడకు. చాలు, ఏడ్చింది చాలు.
4లో మొత్తము ఏడ్చి తప్పినావు. ఇప్పుడు 12 గంపలు ఎత్తబోతున్నావు. 12 గంపల ఆశీర్వాదం. ఎన్ని గంపలు ఎట్టేపాలి? 5 రొట్టెలు 2 చేపలు. చెప్పలేని 5 రొట్టెలు 2 చేపలు. 25 సున్నా పక్కన ఇప్పుడు వచ్చింది 24 కాదు 25. 25లో సంఘానికి ఏం జరగబోతుందంటే రొట్టెల ఆశీర్వాదం. కూర్చో తన సేవకులతోటి. అలాగని తను బయటకే దేఖో అభి పరమేశ్వర్ 5 रोटी 2 मछली. आमेन. 12 टोकरियां बारो ఎత్తు 12 గంపలు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏడ్చినావు. ఇప్పుడు నీ అల్మారాలు నింపబడబోతున్నాయి. ఇన్ని రోజులు వడ్డీలు కట్టుకుంటూ వచ్చినవా, ఇప్పుడు ఇచ్చే హస్తంగా మారబోతుంది. ఇచ్చే హస్తంగా మారబోతుంది. ఏడ్చింది చాలు, అయిపోయింది. రోదన ధ్వని గోడ పగిలిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ ఉద్యోగం నీ గురించి రాలేదో ఇప్పుడు అదే ఉద్యోగం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఎప్పుడు వస్తుందా 25? ఎప్పుడు వస్తుందని నా బిడ్డ ఈ సీట్ మీద కూర్చుందని నీ కొరకు ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. పెళ్లి పిల్ల ఎదురు చూస్తుంది ఎప్పుడు వస్తాడా అని. ఇప్పుడు పెళ్లి కుమారుడు రెడీ అయిపోతుండు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సూచక్రియలు మొదలు కాబోతున్నాయి. ఎందుకంటే నీతోటి ఇన్ని రోజులు మనుషులు వచ్చిండ్రు, కన్నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఆయన నడవబోతున్నాడు. అమ్మా ఎవరు? ఏ దరిద్రం ఇంట్లో ఉందన్నావో నీకు ముందుగా వేసే బయలుదేరబోతున్నాడు. ఆ దరిద్రం ఇంట్లోకి వెళ్ళి కొట్టివేయబడబోతుంది. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనం. వ్యవస్థ వివరణ 31:8. నీ ముందర నడుచువాడు కిట్నే. ఈ దర్శనం చాలామందికి దేవుడు చూపించిండు. నాకు తెలుసు. ఈ సంవత్సరంలో ఎంతమందికి దర్శనం వచ్చింది? అబ్బా ప్రవీణ్ స్తోత్రం. కొంచెం గట్టి చెప్పండి. 1 2 3 4 5 వచ్చిందా దర్శనం? 6 మంది దేవుడికి మహిమ కలుగు. ఆల్రెడీ క్లియర్గా ఇచ్చిండు. గ్రహించే మనసు కూడా అది. ఆమేన్. దర్శనాలు అందుకంటే అందరికీ ఇస్తాడు. సంఘంలో చెప్తాడు కూడా దేవుడు. ముందుగానే చెప్తాడు, నేను నీ ముందు నడుస్తా, నేను నీతో వస్తా. ఆమేన్. చూడమ్మా, చదవండి కొంచెం మైక్లో. నీ ముందర నడుచువాడు యెహోవా. అమ్మా నీ ముందర నడుచువాడు గొర్రె పిల్ల. ఇలా నేను మామూలుగా ఇదిలే దీన్ని వెతికి 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 పట్టుకొచ్చి నా దర్శనం ఇది, నాకు దేవుడు చూపి, ప్రతి వాగ్దానం దర్శనంలో ఉంటుంది. ప్రభు చూపించిన ప్రతిసారి గొర్రె పిల్లలాగా ఆయన ఒడిలో ఒదిగిపోతే తల్లిలాగా ఎత్తుకుంటుండే. స్తోత్రం కలిగిన గాక. నేను ప్రభు దగ్గర ఈ వాగ్దానం రాకముందుకు మొన్న బాగా ఏడ్చిన. ఆ రోజు ఎందుకు మా అమ్మను బాగా గుర్తు చేసుకున్నా. మళ్ళీ దేని ఒక్కసారి అనిపిస్తే బాగుంటుండే. ప్రభా పడి ఏడవాలనుకుంది, చెప్పాలనిపిస్తుంది కానీ ఎవరికి చెప్పుకోలేము. కడుపులో దుఃఖం అంతా ఎవరు చెప్పలేము కదా. ఎవరు చెప్పుకోలేము. సంఘం అంతా నాకు చెప్తుంది. నేనెవరు చెప్పాలి అని చాలా ఏడుపు వస్తుండే. ఆ రోజు ఏడ్చుకుంటూ అనుకుంటే ఒక దర్శనం నాకు ఇది. ఒక చిన్న పిల్లగాడు ఒక మనిషి ఇట్లా ఎత్తుకొని పోతున్నాడు. ఆ మనిషి చూస్తుంటే ఏంది దాన్ని చూస్తుంటే మళ్ళీ అట్లా మళ్ళీ చూస్తుండే గొర్రె పిల్లను యేసు ప్రభు ఎత్తుకొని పోతున్నాడు కదా. చూస్తున్న స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం నేను మిమ్మల్ని ఎత్తుకొని నడవబోతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. నా బిడ్డలు దుఃఖపడ్డది చాలు. సంఘం గురించి కూడా ప్రార్థిస్తున్నప్పుడు దేవ ప్రభు చూపించిన మాట యెషయా గ్రంథం 66:13 వచనం. మొదటి వాగ్దానమే చెప్తున్నా మీకు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు ఈ సంవత్సరంలో నీకు ఆదరణ దొరకబోతుంది తల్లి. అమ్మా అనేకుల రోజుల నుంచి ఎవరు నన్ను ఆదరిస్తారా ఎక్కడా అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఒకని తల్లి వాడిని ఆదరించినట్టుగా
నేను మిమ్మల్ని నేను మిమ్మలను ఆదరించు. చెప్పండి, ఆ మాటకు చెప్పండి కూడా దేవుని చెప్తున్న మాటకి ఆమేన్ అనుకుంటూ రావాలి. ఏం రావాలి? ప్రభు చెప్తున్నారు, ఒకరిని తల్లి వాడిని ఆదరించి జైసే माँ संभालती है, इतने साल तक तुम दुखी रहते गए, अभी परमेश्वर बोलता है कि देखो इस साल से कितना भी मत हारना, मैं तुम्हारे माँ की तरह, एक माँ बेटी को गोदी में उठा के ले जाती है, उसी तरह मैं तुझे उठाकर चलूँगा। आमीन। परिस्थिति के पर मत देख, इतने दिन कई रोते हुए गए, कई लोग गवाही देने वाला है इस साल में, कई लोग गवाही देने वाले ఎంతో మంది చూడండి మంచి మంచి సాక్ష్యాలు ఇవ్వబోతున్నారు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆల్రెడీ నిన్న 2 రోజులు సాక్ష్యాలు బలంగా ఇచ్చిండ్రు, సాక్ష్యం గుడారం. ఆమేన్. ఇప్పుడు వచ్చే ఈ సంవత్సరంలో వచ్చిన ఈ సంవత్సరంలో సాధారణంగా ఉండదు మీ సాక్ష్యం. నా దేవుడు నన్ను ఎత్తుకున్నాడు, నన్ను పట్టుకున్నాడు, నా ముందున్నాడు, నేను చేయలే ఈ పని అంతా అన్నీ చేసినని మీరు చెప్పబోతున్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ పని అంతా నేను చేయలే, ये काम मैं नहीं करा, लेकिन सब कुछ मेरा परमेश्वर कर चुका है काम. ऐसी गवाही तुम देने वाले हैं. आमीन. जो मृत्यु तुम्हारे लिए अब तक इंतजार करी वो पैरों के नीचे आ गई. ఏ మరణం అయితే నిన్ను తీసుకుపోయి సంపాలని చూసిందో అది నీ కాళ్ళ కింద ఉండబోతుంది. కొంతమందిని ఏం జరుగుతుందో అని ఒక వార్త, ఏమవుతుందో అని ఒక వార్త, ఎప్పుడు ఏ వార్త వినబడుతుందో అని చెప్పి భయపడుతున్నావు బిడ్డ. ఈరోజు నుంచి మంచి వార్తలు వినబడబోతున్నాయి నీకు. ఏం వార్తలు? గట్టేపాలే, వచ్చేపాలే. ఎందుకు ఎందుకు ఎందుకు? మంచి దేవుడు నీ ముందున్నాడు కాబట్టి స్తోత్రం కలిగిన గాక. ఆయన పేరే మంచివాడు, చాలా చాలా మంచివాడు. ఉత్సాహంగా యేసు దేవుడు ఇప్పుడైనా కొంచెం ఏడ్చింది చాలు. ఈ రోజు నుంచి నవ్వే నీ జీవితంలో, నవ్వే గట్టిగా. మంచివాడు, చాలా చాలా మంచివాడు. అయ్యో చాలా చాలా మంచివాడు. యేసు మంచివాడు, యేసు దేవుడు. ఆమేన్. ఇప్పుడు పక్కలకు చెప్పు ఒక్కసారి, అక్క చెల్లి పక్కలో బ్రదర్స్ అన్న చేయిలు పట్టుకోకుండా చెప్పండి. చాలా ఏడ్చినాం, చేయిలు పట్టుకోకుండా చెప్పండి. కై దిన్సే రోయే అవి ఆప్కే సాత్ పరమేశ్వరే, నీతో నాతో ప్రభు ఉన్నాడు. ఇట్లా చెప్పండి, నీ మీతో నాతో ఎవరుండ్రు? గట్టే అమ్మా ఇప్పటి నుంచి నువ్వు భయపడేది అవసరం లేదు. ఒంటరిగా ఉన్నామని భయపడకు. ఒంటరి అయిన వేళలో ఇన్ని రోజులు అనుకున్నావు, ఇప్పటి నుంచి నీ ముందే ఉండబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అయిపోయింది ఒంటరితనం, అయిపోయింది బేకార్తనం. అద్భుతం చూడబోతున్న సమయం ఇది. గట్టి చెప్పండి ఏం సార్? ఇది నమ్మిన వాళ్ళ జీవితంలో మహా అద్భుత క్రియలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్పాలి, యేసు నల్లవరే, యేసు రొంబ 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 నల్లవరే, యేసు నల్లవరే, యేసు రొంబ రొంబ, యేసు నల్లవరే, యేసు అయిపోయింది నీ స్థితి. గట్టిగా రంబ రంబ, యేసు అచ్చా హై, యేసు అచ్చా హై, అచ్చా హై, बहुत अच्छा, अच्छा अच्छा, बहुत अच्छा है, यीशु अच्छा है, बहुत अच्छा है, यीशु बहुत अच्छा है, अच्छा अच्छा, बहुत अच्छा है, अच्छा अच्छा, बहुत अच्छा है. Amen. ಕನ್ನಡ ಎಷ್ಟು ಚಂದ ಇದ್ದ ಹೇಳ್ರಿ ಎಷ್ಟು ಚಂದ ಇದ್ದ
చంద చంద పాడు చందయుత చంద చంద పాడు చందయుత చంద చంద పాడు చందయుత యేసు చందయుత యేసు చందయుత యేసు చందయుత యేసు చందయుత ఆమేన్ హల్లెలూయా పక్కలో ఏడ్చింది దాలో అయిపోయింది, పోయిన సంవత్సరం అయింది. అబ్బా అది ఎప్పుడు పోతుందా అని ఎదురు చూసినాం. అమ్మయ్యా ఏం పోయింది ఇప్పుడు చెప్పాలి. కూర్చున్నా కష్టమైంది, లేచినా కష్టమైంది. ఇప్పటి నుంచి కొంచెం హ్యాపీగా ఉండిపో అమ్మా. ఏది హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఈ సంవత్సరం నీకుండును గాక. అందరు చెప్పండి నాకుండును గాక. కొంచెం గట్టి చెప్పండి. నేను మీతో చెప్తున్నా, ఈ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ నీ కొరకు వచ్చింది. వచ్చిందా? తెచ్చింది మనకు సంబరాలు. హల్లెలూయా. రెండవ మాట అన్నీ సేమ్ టు సేమ్ ఇచ్చిండు ప్రభు, నాకు చాలా సూపర్ ఇచ్చింది. మొదటి మాట ఇప్పటిదాకా చూపించాము. రెండవ మాట ఎంతమంది రెడీ ఉండరు వినడానికి? చూద్దాం. హల్లెలూయా. రెండు చేతులది. యెహోషువ మూడవ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు. చప్పట్లు కొట్టండి. ఏ దేవుడు? పక్కల ఎన్ని రోజులు ఎగతాలు చేసిండ్రు, నిన్ను అవమానం చేసిండు. ఇప్పుడు నువ్వు చెప్పబోతున్నావు జీవం గల దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను. లెక్క పెట్టండి ఆ మాట, లెక్క పెట్టండి. కనానీయులను అందరు చూడండి ఆ మాట, వాగ్దానం అందరు చదవండి. 3వ అధ్యాయం చదవండి ఇప్పుడు అందరు. అమ్మ నువ్వు మైక్లో చదువుతుండు. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడని. అమ్మ ఎక్కడున్నాడు? ఎవరైనా గట్టిగా పాలే. జిందా పరమేశ్వర్ తుమారే సాథే. ఆమేన్. ఇన్ని రోజులు మీ దేవుడు సిలువలో ఉన్నాడు, చచ్చిపోయింది అనుకున్నారు కదా. చావలేదురా బాబు, నా యేసే నా పక్కనే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చూపించబోతున్నావు ఉన్నాడు అని. మామూలుగా లేదు. ఇప్పుడు జీవానికి చచ్చిన దానికి పోటీ జరగబోతుంది. భయంకరంగా స్థితులు ఈ సంవత్సరంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. మరణాల మీద మరణాలు జరుగుతాయి. ఎంతగా ప్రభువు నీతో ఉంటానని చెప్పి నువ్వు మాటకు నువ్వు సంతోషించడం. రెండో మాటలు చెప్తున్నాను, భయంకరమైన మరణాలు చూస్తావు. మరణాల వెంబడి మరణాలు, భయంకరమైన మరణాలు. రెండోది, మృగాలు వెంటాడినట్టుగా వెంటాడి వెంటాడి కొంతమందిని చంపబోతున్నారు. వెంటాడి వెంటాడి చంపుతారు. ఆ స్థితిలో నుంచి అందుకేనాడు, నన్ను నమ్మిన నీవు జీవం గల దేవుడిని పక్కనే ఉండబోతున్నాడు. ఆమేన్. ఎవరెవరైతే ఆయన నిశ్చయంగా విశ్వసిస్తావో వాళ్ళతో చెప్తున్నాడు, నీ పక్క నుండి లెక్క పెట్టమ్మా. ఇప్పుడు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, ఫస్ట్ ఒకటి లెక్క, ఒకటి కనానీయులు, హిత్తీయులను 2, హివ్వీయులను 3, పెరిజ్జీయులను 4, గిర్గాషీయులను 5, అమోరీయులను 6, యెబూసీయులను 7 వెళ్ళగొట్టునని. ఎంతమంది వెళ్ళగొట్టబోతుండు? 2 + 5 ఎన్ని? గట్టిగా పాలే. 7 ఏళ్ళ వనవాసం తొలగిపోబోతుంది. చెప్పలు కూడా 7 ఏళ్ళ కష్టం నీది వెళ్ళిపోబోతుంది. 7 సంవత్సరాలు అయిపోయిందా? 3 సంవత్సరాలు అయిందా? 5, 2 వెళ్ళిపోబోతుంది. వెళ్ళగొట్టేస్తా నేను. నీ ముందర నడుస్తానంటే ఊరికే కాదు. ఆయన మందిరంలోకి వచ్చిండు, తాళ్ళను కురడాలతో చేసిండు. అమ్మేవారిని
కొరడాలు పెట్టి కొట్టుకుంటూ వెళ్ళగొట్టిండు. స్తోత్రం కలుగును గాక. పావురాలు అమ్మేవారిని వెళ్ళగొట్టిండు. అలాగే నీ శత్రువులు ఎన్ని రోజుల నుంచి నిన్ను వెంబడిస్తుండ్రు, ఎన్ని రోజుల నుంచి వెంట పడుతుండ్రు. అమ్మ ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని రోజుల నుంచి నుదుకపడతావు? 7 సంవత్సరాలు అయిపోయిందని అనుకున్నావా? కొంతమందికి 8, 14. ఇప్పటి నుంచి ఈ 7 ఎరికో కొట్టు కూడా గులిపోయినట్టుగా నీకు వ్యతిరేకంగా ఉన్న అన్నిటినీ 7 దురాత్మ క్రియలను ప్రభు తొలగించబోతున్నాడు. ఒక్కొక్కటిగా ఇంతవరకు నువ్వు అవన్నీ నీ మీద పడడం చూసినావు. ఒకదాని మీద ఒకటి నీ మీదకి వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు మెల్లగా వెళ్ళిపోబోతున్నావు, నువ్వు చూస్తున్నావు. అమ్మ చూడండి, ఇప్పుడు ఏం చూడబోతున్నావు చెప్పాలి గట్టిగా. ఎప్పటి నుంచి? రేపా, ఎల్లుండా, ఇయ్యాలనా? ఎంతమంది నమ్ముతారు ఈరోజే? ఏమవుతున్నాయి నీ ముందర నేను పోతున్నంటే? సపోజ్ నేనే చెప్తాను ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు నేను ఎక్కడైనా పోయినా అనుకో, ఆ గొర్రె పిల్లవు నువ్వే. జీవంగల దేవుడు ఇన్ని రోజులు సిలువలో అయిపోయాడు. ఇప్పుడు రక్షకుడు నేను నీ పక్కన ఉన్నాను చూపించుకోబోతున్నాడు. నేను ఇంకా బ్రతికే ఉన్నా. ఏమాయ నీ దేవుడు లేడా, పోయిండా, ఉన్నాడా అని? कहाँ है तुम्हारा परमेश्वर करके बोले ना, ऐसे लोगों के सामने परमेश्वर बोलता है मैं तुझे उठा के चलाऊंगा और लोग देखते जाएंगे उद्धार का परमेश्वर उठा के चला रहा. कौन सा परमेश्वर? उद्धार का परमेश्वर उठा लेके चलाएगा. రక్షకుడు రక్షించడం కాదు, ఎత్తుకొని నడిపించబోతున్నాడు. నీ కన్నీళ్ళు వ్యర్థం కాదు. ఏం కావు? ఒక్కసారి ఈ వాగ్దానం బట్టి ప్రభుకు వందనాలు చెప్దామా? లేచిలు వాడి కృతజ్ఞతగా. ఇంకా అయిపోలే, ఇప్పుడే మొదలైంది. అందరూ వందనాలు చెప్తాం. మీ కన్ను మూసుకొని ఇవ్వబడిన వాగ్దానం బట్టి వందనాలు చెప్తాం. చెప్పాలి. నాకు కాదు వందనాలు, మనుషులకు కాదు, ఏసైకి వందనాలు చెప్పాలి. ఉందిలే దీవెనా చేసిన ప్రార్థన దేవుడే, కార్చిన కన్నీళ్ళు దేవుడే
మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నా కనులు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నా కనులు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెనా ఉందిలే దీవెనా ఉందిలే దీవెనా ఉందిలే దీవెనా ఉందిలే చెప్పండి ఉందిలే దీవెనా పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు బోధించిన పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు బోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేను ఇప్పటి నుంచి నువ్వు అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేనునే నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలల వంచేరు ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలల వంచేరు ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఈ సంవత్సరం నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలల వంచేరు ఇక ముందు ఉందిలే ఎందుక వేదన ఉందిలే దీవెనా ఎందుక వేదన ఉందిలే దీవెనా ఎందుక వేదన చేసిన ప్రార్థన దేవుడే మరచునా చేసిన ప్రార్థన దేవుడే మరచునా చేసిన ప్రార్థన దేవుడే మరచునా ఉందిలే దీవెనా ఏసేతో చెప్పండి నా కొరకు ఉన్నది దీవెనని చెప్పి 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 ఈ సంవత్సరం ఇస్తున్నందుకు స్తోత్రం అయ్యా అని వందనాలు చెప్తాం ఏసేయకి ఇచ్చిన దేవునికి గట్టిగా వందనాలు వేసేయా అని చప్పట్లు కొడదాం ఆమేన్ హల్లెలూయా కూర్చున్నాం వందనాలు చెప్పడానికి నిలవడం మరి నిలబెట్టండి మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళు చెప్పండి నిశ్చయంగా నువ్వు నమ్మితే ఆయన మహిమను కళ్ళారా చూస్తావు నమ్మకపోతేనే కష్టం నమ్మినామనుకో నిశ్చయంగా ఈ దీవెన నీ జీవితంలో జరగడం కళ్ళారా చూడబోతున్నావు చూస్తావు మనసు ఇక్కడ పెడదామా బయట పెడదామా ప్రైజ్ ది లార్డ్ ఆ మాట మళ్ళీ చూడమ్మా జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు నీ మధ్యలో ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయులను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్ళగొట్టుననియు ఈ ఏడుగురు ఎవరు వాళ్ళ గుణాలు ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి వాళ్ళ తలంపులు ఏంటిది
ఇది ఈ 7 గురించి వాక్యంలో మెల్లమెల్లగా మనం చూస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. ఏ 7 కోనే 7 ఒక సైన్యంలాగా లేవడిపోయిందా. కొన్ని రోజుల నుంచి 7 ఈ వీళ్ళ గుణాలు ఏంటి, వీళ్ళ క్రియలు ఏంటిది, ఇన్ని రోజులు నీ మీద ఏమేం పెత్తనం చేసారు వీళ్ళు. ఒక్కటి మాత్రం ఉంది, ఆయనతో నువ్వు ఉన్నంతసేపే ఈ విజయం దొరకబోతుంది. మళ్ళీ తిరిగి నువ్వు వాళ్ళతో స్నేహం చేసిన, ప్రభుకు విరోధంగా మాత్రం మాట్లాడితే ఆయనకు ఏమీ చేయలేరు. అందుకని ఈ సంవత్సరం ఈ వాగ్దానం నెరవేరాలంటే నీ లైఫ్ ముందు పర్ఫెక్ట్గా ఉండాలి. నీ జీవితంలో ఇంతకుముందు చూపించింది, పోయిన సంవత్సరంలో చెప్పిండు, వాటిని మళ్ళీ వదిలేసినట్టుగా ఉండు కాక. వదిలేసినాం కదా, పోయిన సంవత్సరం పోయినవన్నీ మళ్ళీ ఈ సంవత్సరం చెప్పాలి. ఈ సంవత్సరం మాత్రం ప్రభు మాత్రమే ఎత్తుకున్న పోతున్నాడు. ఎక్కడ గుండె ఆయన ఎత్తుకోవాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒడిలో ఉంటావా? చాలా సంతోషం, దేవుడు నేను దీవించును కాక. ఒడిలో ఉంటేనే మంచిది. ఇంకా నేను వేరే ఏం చెప్పాను, ఎందుకంటే నూతన సంవత్సరంలో మీరు బలంగా దీవించబడబోతున్న టైం ఇది. బలంగా దీవించబడబోతున్నారు. మీరు ఉంటారని నేను అనుకుంటున్నా మీరు ఉంటారని. నాకే ఇంత నమ్మకం ఉంటే మరి ఇంకేసేకి ఇంత నమ్మకం తెలుసా మీద ఉంది. నీ మీద చాలా నమ్మకం ఉంది ప్రభు को, तुम्हारे ऊपर बहुत भरोसा है परमेश्वर को, क्योंकि परमेश्वर ये मेरा बेटा है, ये मेरे साथ चलेगा. నిలబడుతూ ఉన్నావు అనేసి కిందమ్మా వెళ్ళగట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, ఈ యోర్దాను నీళ్లు అనగా ఆమేన్, అనగా ఎగువ నుండి పారు నీళ్లు, ఎక్కడి నుంచో వస్తున్న నీళ్లు ఈ నిబంధన మందసాన్ని పట్టుకొని మోయడానికి యాజకులు కనుక ఇది మందసాన్ని మోయడానికి రెడీ అయిపోతుంది. వాళ్ళు ప్రవహిస్తున్న నీళ్లు పారిపోబోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఈ వాగ్దానం పట్టుకొని నువ్వు ముందు నడువు. ఈ సంవత్సరంలో సేవకులకు ఇప్పుడు చెప్తున్నాను, బాగా గమనించండి. ఈ 2025లో సేవ చేస్తున్న సేవకులకు విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు. అది చిన్నదైనా పెద్దదైనా పరిచర్యలు మాత్రం విక్టరీ లైఫ్ జరగబోతుంది. ఇంతవరకు ఓడిపోయినరు, ఇక మీట మందసాన్ని మోసే యాజకుల కాళ్ళలాగా ఆమేన్ ముందర నడుస్తున్న దేవుడు ఒక్కొక్కరి పక్షంన సేవలో మాత్రం ఈ సంవత్సరం విరివిడిగా సాగబోతుంది. సేవ లైఫ్లో ఎవరెవరైతే పరిచర్యలో నిజంగా నిలబడబోతున్నారో, సేవ జీవితంలో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ముందుకు వెళ్ళండి. దేవుడు మహాద్భుతం చేయబోతున్నాడు. మీకు ముందరగా కానీ మీకు వ్యతిరేకంగా కానీ వస్తున్నది ఏదైనా సరే అక్కడ ఆగిపోబోతుంది. నేను దీన్ని కళ్ళారా చూసేసినాం. పోయిన సంవత్సరం ఆ వస్తున్నది అన్నట్లు ఆపేసిండు. ఆ రోజు మందసంలో ఇలాగనే ఆపినావు ప్రభు అనుకున్నా. ఈ వాగ్దానం చెప్పకుండా సాతాను నన్ను చెరపాలని చూసినా ప్రభు మళ్ళీ తీసుకొచ్చి నిలబెట్టిండు. స్తోత్రం కలుగును గాక. ఈ వాగ్దానం చెప్పొద్దు అని చెప్పి అపవాది నన్ను మొత్తం అందుకే చెరపాలనే చూసేసిండు. అయినా ఇవ్వలే. అందుకే చాలా చక్కగా పడతాను. నన్ను నీవు విడవలేదు యేసయ్యా, నన్ను నీవు మరువలేదు చెప్పాలి. నన్ను నీవు విడవలేదు యేసయ్యా, చెప్పు. నన్ను నీవు నా ప్రాణం, నా జీవం, నా సర్వము నీవే, నా బ్రతుకంతా నీవే యేసయ్యా, నన్ను నడిపించేది నీవే యేసయ్యా. గట్టిగా నా బ్రతుకంతా నీవే యేసయ్యా, నన్ను నడిపించేది నీవే యేసయ్యా. అంధకారమే నాకు దారి మూసిన
చెరపజూసిన అంధకారమే నాకు దారి మూసిన సాతానుడే నన్ను చెరపజూసిన వాడి తల తొక్కావయ్యా యేసయ్యా గెలుపును నాకు నీవు ఇచ్చావయ్యా మరి వాడి తల నీవే గెలుపును మాకు నీవు నా ప్రాణం నా జీవం నా సర్వము నీవే నా బ్రతుకంతా నీవే నన్ను నడిపించేది చెప్పాలి నా బ్రతుకంతా నన్ను నడిపించేది మొత్తాన్ని సంఘాన్ని చేర్పాలనుకున్నాడు వాని వల్ల కాలే. చాలామంది కుటుంబాల్లో చస్తే బాగుండు అనుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటే బాగుండు, ఉరి పెట్టుకుంటే బాగుండు, పురుగుల మందు తాగితే బాగుండు, ఎక్కడ ఏమైతే బాగుండు, చస్తే బాగుండు అనేంత స్థితికి తీసుకొచ్చిండు ఆ సాతానుడు. ఆ 7 మంది 7 రకాలుగా నిన్ను హింసించి నిన్ను చెరపట్టాలని చూసిండ్రా. నేను వాటిని వెలగొట్టడానికి వచ్చేసిన ఇప్పుడు. స్తోత్రం కలుగును గాక. అప్పుల బాధకు తట్టుకోలేక చావాలంటున్నావు కాదు, వాడు ఉన్నాడు ఎన్ని రోజులు. ఇల్లు కట్టుకోలే కదా వస్తున్నావు, పిల్లలు లేరని, పెళ్ళిళ్ళు కాలే అని, జీవితం పాడైపోయిందని, ఏమైపోతుందో అని చెప్పి విరిగిపోతూ నలిగిపోతూ మొత్తం చిందరవందరం అయిపోయినావా. చూస్తున్నాడు నా టైం వస్తుంది. ఆయన ఎప్పుడు నిన్ను విడిపించాలని చెప్పి 2005 ఎప్పుడు వస్తుందా, నిన్ను ఎప్పుడు దీవించాలని ఎదురు చూసిండు. స్తోత్రం కలుగును గాక. పక్కల్లో చెప్పండి ఏమని, ఇది నా టైం, నా యేసే ఇచ్చిండు. చెప్పాలి గట్టిగా, ఇది నా యేసే నా కొరకు ఏర్పరిచిన టైం. అందరు చెప్పండి, ఏ టైం ఇది? ఏ టైం ఇదమ్మా? ఇన్ని రోజులు నీ టైం అయిపోయింది, నువ్వు టైం అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఏ టైం అయిపోయింది చెప్పండి. ఇప్పుడు అమ్మా చెప్పాలి, బాయ్ దేనికి? కట్టే పోలే బాయ్, मुसीबतों को बाय बोलो, टेंशन को बाय. अरे बोलिए ना, టెన్షన్తో చెప్పండి బాయ్, చింతకు చెప్పండి బాయ్. అరే చెప్పాలి గట్టిగా. డిప్రెషన్కి చెప్పండి బాయ్. అదే చెప్పాలి. ఏదైతే నిన్ను ఒత్తిడికి బాయ్, నీ టైం అయిపోయింది, ఇప్పుడు నా టైం. స్తోత్రం కలుగును గాక. అది ఏడ్చుకుంటూ పోయే టైం, నువ్వు నవ్వుకుంటూ పోయే టైం. స్తోత్రం కలుగును గాక. ఏ టైం అది? అది ఏడ్చుకుంటూ పోయే టైం, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళే టైం. ప్రైజ్ ది లార్డ్. సంధ్యమ్మ ఏడునో ఉన్నావు. సంధ్యమ్మ అంటే ముగ్గురు ఉండరు పాపం, నన్ను పిలుస్తున్నాం అనుకుంటున్నావు. తెల్ల చీర కట్టుకున్న సంధ్య అనాలి. ఇప్పుడు వచ్చి హల్లెలూయా. 2 చేతులెత్తి వాగ్దానం అనుభవించాలి. వాగ్దానం ఏమన్నా పొందాలి. అమ్మా ఇన్ని రోజులు ఎక్కడెక్కడో పారిపోయినావు, నీకు సొంత ఇల్లు వచ్చేస్తుంది. కిరాయి ఇల్లు అని బాధపడుతున్నావా? దేవుడు అద్భుతం చేయబోతున్న టైం. రాజులు అధికారులను పిండి నీ దగ్గరికి వస్తారు. స్తోత్రం కలుగును గాక. అస్సలు అనుకోలే ఇట్లయితుందని, అస్సలు అనుకోలే ఇట్లా ఇస్తాడని. అట్లా జరగబోతుంది. ఎన్ని రోజులు ఒంటరిగా నలిగిపోయినావు. జీవం గల దేవుడు ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు. ఎవరు? చిన్న చిన్న విషయాల గురించి ఇన్ని రోజులు అలిగింది చాలు. ఇప్పుడు చెప్పండి, నాకు పెద్ద కార్యం ప్రభు చేయబోతున్నాడు. మీ నవ్వడతలే, నాకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. చూస్తారా? మీకా 3వ మాట. నాలుగో అధ్యాయం 13వ వచనం. సియోను కుమారి. ఏ కుమారి? అందరు చెప్పండి, ఏ కుమారి? సియోను కుమారి. అబ్బా నాకు ఎదురు చూసిన నేనైతే ఇలాంటి వాగ్దానం నాకు ఎప్పుడు వస్తుంది దేవుడా అని. దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఎదురు వస్తున్నాను. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల క్రితం నేను ఒకప్పుడు నాకు పెళ్ళి కూడా కాలే. అప్పుడు ఈ మాట విన్నా నేను. ఆ మాట నాకు ఎప్పుడు ఇస్తావు ప్రభు, నేను వెయిట్ చేస్తున్నా, ఎదురు చూసిన. ఈ సంవత్సరం నాకు చాలా చక్కటి మాట, నీ ముందర నడుస్తాను,
సియోను అమ్మ నేను పక్కలోకి ఇవ్వను ఎవరు ఈ మాట నాకు ఎక్కడక్కడ ఇవ్వలేదు. నేను టీపీఎంలో కూర్చున్నా నవంబర్లో. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ మాట ఇచ్చింది. సోదరం కలుగునగా అక్కడ देखो देखेंगे मीका की किताब 4 अध्याय 13 वचन. हाँ उठ क्या करो दौनी कर. क्या कर रहा हूँ मैं तुम्हारे सिंगों को. अम्मा बावी नंरी. हाँ प्रेज़ द लॉर्ड. अब से तुम हेलमेट की जरूरत नहीं. परमेश्वर तुम्हें बना दिया. तुम्हारे पैरों को कैसा बना दिया पित्तल. जाओ उठ के जाके खोद लो सबको. आमेन. ఆ 7 మందిని నువ్వు తొక్కాలంటే తెలుగులో చదవండి ఇప్పుడు. సియోను కుమారి నీ శృంగం ఇనుపదిగాను. చెప్పాలి దీన్ని చెప్పండి. ఇట్లా ఏంటి ఏం చేస్తుండు. ఇన్ని రోజులు నీ తల తీసేయాలని వాడు ఎదురు చూసిండు. అందుకనే నీ తలను ఎవడు ముట్టకూడదని చెప్పి నీ శృంగమును నేను ఇనుపదిగా చేయబోతున్నాను. ఇన్ని రోజులు నీ తలను మైండ్ మొత్తం తినేసిండు వాడు ఆలోచనలతోటి. ఎంతమందికి ఆలోచనలతోటి చచ్చిపోవాలనిపించింది. అందుకని వాడు నీ మీద తల మీద ఆలోచన పెట్టకుండా నీ నెత్తి మీద చెయ్యి పెట్టకుండా నీ శృంగము నేను ఇనుపదిగా మార్చబోతున్నాను. ఇన్ని రోజులు సంఘము చాలా కొంతమంది భయంకరమైన కన్నీళ్ళు అనుభవించి నిలబడితే కూర్చుంటే అపవాది ఇచ్చే ఆలోచన ఏంటి తెలుసా. నువ్వు ఇట్లా అయిపోయినావు. ఒక్క దిక్కు కాదు కదా 7 దిక్కులకెళ్ళి వచ్చినాయి. ఎన్ని దిక్కులకెళ్ళి 7 చోట్లకెళ్ళి మనిషిని సతమతం చేసి పెడుతుంటే వాడు నీ తలను ముట్టుకోకుండా ప్రభు ఏం చేస్తే బాగుంటుందని చూసి నీ శృంగం నేను ఇనుపదిగా చేసేస్తున్నా. ఇప్పుడు ఇనుము మీద రూతమ్మ దీన్ని పలగొట్టు. ఎవరు తగ్గుతా చేయికి దెబ్బతా దీన్ని తగ్గుతా చేయితో కొడితే ఏమవుతుంది. ఒకవేళ దీన్ని కనుక తీసిన ఎత్తిమే కొడితే చెప్పాలి. అదేనమ్మా ఇన్ని రోజులు వాడిని తల మీద కొట్టాలని చూసిండు. అందుకనే ఈరోజు వాడి నిన్ను కొట్టిననుకో వాడి మూతికే దెబ్బ తలగబోతుంది. స్తోత్రం కలగదు కాక. పక్కలు చెప్పండి ఏమన్నది. అబ్బాయి సంతోషం లేదా. వాడు వచ్చి కనుక నిన్ను డిస్టర్బ్ చేసిన బిడ్డ నిన్ను ఇట్లా అనుకో వానికి దెబ్బ. నీ మీద ప్రేమతో ఇట్లా వానికి దెబ్బ. ఇంత గట్టిగా అయిపోయినవేంది. ఇప్పుడు నేను కాదు ఇనుము. స్తోత్రం కలగను గాక. ఏమైపోయినావు నువ్వు. నీ డెక్క ఇత్తడిగా మార్చబోతున్నావు. ఇన్ని రోజులు నీ కాళ్ళు బలహీనమైపోయినాయి. కింద పడుతున్నావా, ఇటు పడుతున్నావా, అటు పడుతున్నావా, ఏమైపోతున్నావు. కాళ్ళని చిక్కించుకున్నాడా. ఈ రోజు నుంచి నీ కాళ్ళు ఎట్లా మారుతున్నాయంట. ఎట్లా మారుతున్నాయి. నీ డెక్కలు నీ డెక్కలను ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. అలాగే ఈరోజు నుంచి నువ్వు పరిగెత్తాలి అంటే నీ కాళ్ళని నేను ఒక అద్భుతం చేయబోతున్నాను. పరిగెత్తే కాళ్ళగా మారబోతున్నాయి. గుర్రం కాళ్ళ వలె నువ్వు పరిగెత్తబోతున్నావు. ప్రపంచమంతటికి పరిగెత్తబోతున్నావు. ప్రపంచం నీ గురించి దీవించబడబోతుంది. హల్లెలూయా. సేవ చేస్తున్న సేవకులు చూడండి దున్నబోతుండ్రు ప్రపంచాన్ని. आमेन. दुनिया में सेवकाई लोग भागने वाले अभी फैलने वाले. जाओ हर जगह भागो. कोई भी तुम्हारे कदम को पकड़ नहीं सकता. इतने दिन पकड़ के रोक लिए अभी कोई नहीं पकड़ेगा. इस साल में तुम्हारे जीवन में एक चमत्कार देखने वाले हैं. హల్లెలూయా. అబ్బా పరుగులెత్తు. ఎందుకు చేస్తాడు. గుర్రం పరిగెత్తాలంటే డెక్కలను కొంచెం మార్చాలి. ఇప్పటి నుంచి దీని అర్థం ఏంటంటే ఈ సంవత్సరం మీకు పరుగులు ఎక్కువ జరగబోతున్నాయి. ఇంతవరకు కూర్చునే చాలు. ఇక మీట నీకు పరుగులు ఉన్నాయి.
నువ్వు వెళ్ళబోతున్న పరుగులలో జయ జీవితం చూడబోతున్నావు. ఏమవుతున్నావు? నీ శృంగము ఇనుపది కానీ నీ డెక్కలేను ఎందుకు చేస్తున్నావు అది కూడా చూపిస్తున్నాడు. లేచి కళ్ళం దొక్కు. పొలము రెడీగా ఉంది, కళ్ళము త్రొక్కుము. ఎంతమంది తెలుసు? పొలం పనిచేసేటో తెలుస్తుంది. కళ్ళం తెలుసా అయ్యా? ఒకసారి గట్టిగా ఎత్తండి. కళ్ళం దొక్కటోళ్ళు ఇట్లా ఎత్తాను గట్టిగా. అమ్మ నీకు కూడా తెలుసా? నీకు కళ్ళం దొక్కడం నీకు తెలుసు అనుకోవచ్చు. అమ్మ నీకు ఎంతమంది తెలుసు? కొంతమంది మరీ విడ్డూరం ఉంటారు కదా, కళ్ళం ఉంటుంది అంటారు కదా. మీకు చెప్తాను ఇప్పుడు. కళ్ళం దొక్కటోళ్ళు ఇట్లా కళ్ళం తెలిసిన వాళ్ళు చెప్పండి. కళ్ళం అంటే ఏంటమ్మా? కొంచెం గట్టి చెప్పమ్మా. అయ్యా మరి తెలిసిన వాళ్ళు చెప్తారు, చెప్పాలి కదా. వరి కోసిన తర్వాత ఆ ఒడ్లన్నీ చుట్టూ వేసి పెడితే దాన్ని ఇప్పట్లేమో మిషన్లు వచ్చినాయి, ట్రాక్టర్లు మిషన్లు అయిపోయినాయి కదా, మిషన్లతో చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నాయి? 2 ఎద్దులతోటి తొక్కిపిస్తారు. ఇప్పుడు చెప్పండి మీరు ఇట్లా శక్తితో కళ్ళం దొక్కాలి. ఎవరైనా కూర్చుని దొక్కుతారా? ఇప్పుడు మీరు ఎంత మంచి వాళ్ళు అంటే వీళ్ళు కూర్చుని సంధ్య నువ్వు కూర్చుని దొక్కుతావా? అప్పులన్నీ దొక్కాలి, ఇవ్వాలా రోగాలన్నీ దొక్కాలి. అమ్మ నీ కుటుంబాన్ని ఎవరు బాగా చేస్తుండో వాడిని దొక్కాలి. నీ ఇంట్లో ఎవరి ద్వారా నీకు ఇబ్బంది వస్తుంది? అమ్మ ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఎవరి ద్వారా నీ మనసు చెదిరిపోయింది? ఎవరో నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నా నీకు అనిపిస్తుందా? అది నీ చేతికి వచ్చేసింది. ఇప్పుడు నీ శత్రువు నీ చేతికి వచ్చేసిండు. భయపడేది అవసరం లేదు. చెప్పండి ఇప్పుడు. నువ్వు వెళ్ళగొడితే వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళగొడితే గట్టే పాలే. దానికి భయపడి నువ్వు పోవడం కాదు, నువ్వు పోగానే అది పారిపోబోతుంది. హల్లెలూయా. అమ్మ దేనికో భయపడి నువ్వు ఎక్కడనో కూర్చుని కూర్చున్నావు. ఇన్ని రోజులు ఏడ్చింది చాలు. ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు టైం నీది. పక్కలో చెప్పండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పుకోండి. టైం నాది. చెప్పాలి. अब तक तुम भागे, अब भगाओ. नहीं ऐसा बोलो. अब तक तुम भागे. हिंदी लो बाउंडेड. अब भागे से बस है, अभी भगाओ. देखो भागा भागा, देखो भागा भागा, देखो भागा भागा शैतान. देखो भागा भागा, देखो भागा भागा, देखो भागा भागा शैतान. అట్లా కాదు, పరిగెత్తిపోతున్నాను సైతాన్ పారిపోబోతుంది. ఇప్పుడు నువ్వు పోగానే నీ తల ఎట్లయిపోయింది? నీ తల ఏమైంది? నీ కాళ్ళు ఇప్పుడు సపోజ్ సుత్తే పట్టుకున్నాను అనుకో, పారిపోతారా? లేకపోతే ఆనే కొట్టు అని అంటారా? ఇప్పుడు నీ తలనే సుత్తగా మారిపోయింది. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు సుత్తే పోతుంటే శత్రువు ఏమవుతాడు? పారిపోతాడా లేదా? ఇప్పుడు వాడు పారిపోతుంటే నువ్వేం చేయాలి? देखो भागा भागा, देखो भागा भागा. कौन? शैतान. देखो भागा भागा, देखो भागा भागा, देखो भागा भागा शैतान. ओ देखो भागा शैतान. ओ देखो हारा शैतान. ओ देखो भागा शैतान. ओ देखो हारा. ఒక నిమిషం. ఈ మాట తెలుగు వాళ్ళకి ఎంతమందికి అర్థమైంది? అర్థం కాలే పాపం. చెప్తాను. అటు చూడు ఓ తమ్ముడా, అటు చూడు ఓ చెల్లెలా. చెప్పు. అటు చూడు తమ్ముడా, పారిపోతున్నాడు సైతానుడు, పారిపోతున్నాడు. చెప్ప పారిపోతున్నాడు శైతానుడు. పారిపోయి భగా. తెలుగులో చెప్పాలి. మీ కాళ్ళు ఇప్పుడు ఏమైపోయి? నీ శృంగం ఏంటి? నీ తల ఏంటి? నీ కాళ్ళు ఇత్తడి.
ఇప్పుడు కళ్ళమ్మ నీ ముంగట ఉంది. అమ్మా నీ ఒడ్లు నీ ధాన్యం నీ ముందుంది. ఇప్పుడు తీసుకొచ్చి నీ ముందు పెట్టిండు. ఇప్పుడు తొక్కుమని చెప్తుండు. తొక్కి దానికి తొలికి దాంట్లోకి వెళ్ళి దేవునికి నిధి నువ్వు పెట్టుకో. స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరము ఎన్నో రోజుల నుంచి అనుకున్నావు నువ్వు, నేను దేవునికి కూడా ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వలేకపోతున్నా. ఇప్పటి నుంచి నీవు నిండుగా తింటావు, మిగిలింది దేవునికి కూడా ఇవ్వబోతున్నావు. స్తోత్రం కలుగును గాక. ఇస్తావు. కొంచెం గట్టి చెప్పాలి. ఇప్పుడు కళ్ళం నీ ముందుంది. లేచి చదుమా. సియోను కుమారి నీ శృంగం వినిపది గాను గట్టి చెప్పాలి. ఇప్పుడు ఒక్కసారి కళ్ళెం నీ ముంగట ఉందనుకో, ఏంటిది? ఓట్ల కుప్ప. కుప్ప గట్టి చెప్పాలి. ఓట్ల కుప్ప నీ ముందుంది. ఇప్పుడు దాన్ని ఒకసారి దొక్కండి. ఓట్ల కుప్ప. అయ్యా అమ్మ గిట్ల దొక్కుతావు. చేతులతో దొక్కుతావు, ఎవరన్నా కాళ్ళతోటి కదా తొక్కు. అట్లే నువ్వు తొక్కబోతుంది ఏం తెలుసమ్మా? సాతాను తలను. స్తోత్రం కలుగును గాక. నిన్ను చిక్కించుకున్న సాతాను తలను, చేతబడి క్రియలు, బాణమత క్రియలు ఇప్పుడు నువ్వు దొక్కబోతున్నావు. ఇన్ని రోజులు అది నిన్ను దొక్కాలని చూసింది, ఇప్పుడు నువ్వు దొక్కబోతున్నావు. నేను నీ కాళ్ళు మార్చేసిన, నీ తల మార్చేసిన. వాడు నన్ను ముట్టుకుంటుండు, సస్తాడు. ఆమేన్. వాడు నిన్ను ముట్టుకుంటాడు, సస్తాడు. చెప్పు అమ్మా, ఏమవుతాడు? పోతాడు. నీ పోయే టైం దగ్గరికి వచ్చింది, నేను తొక్కే టైం దగ్గరికి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది రెడీ ఉండరు? ఇదే శక్తితో పాడుదాం యేసుని నామములో. ఐలెస్స యేసుని నామములో. శక్తితో తొక్కుదాం యేసుని నామములో. హిందీలో శక్తితో పాడదాం, సాతాను తొక్కుదాం యేసుని నామములో. యేసుని నామములో. ఆమేన్. ఇప్పుడు మీకు మజా వస్తలే కదా? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి పోయిన సంవత్సరంలో మిమ్మల్ని ఎన్ని సమస్యలు పట్టి పిలిచినాయి? ఒక్కసారి మన పోయిన సంవత్సరం ఉన్న సమస్యలన్నీ ఇట్లా పెట్టండి. మీ తలలకి వెళ్ళి తీసేయండి. ఇప్పుడు యేసు నామములో చెప్పండి. ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టిన సమస్యలు, నన్ను నల్లగొట్టినవన్నీ, నన్ను నల్లగొట్టిన ఆలోచనలు, నల్లగొట్టిన తలంపులు, పాడు చేసిన మనుషులు యేసు నామములో బయటికి తీసుకొస్తున్నా. ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి కదా. अंदर एक तुम्हारे जो परेशानियां तुम्हारे पूरे सारे मुसीबत किधर है अभी तुम्हारे मुट्ठी में उस मुट्ठियों को अभी पूरा ऐसा लगाओ ऐसा लेके आके नीचे डालो నీ శత్రువులందరినీ అమ్మ వాళ్ళ పేరు కూడా కదా నీకు ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో లేకపోతే నీ భర్తని ఇబ్బంది పెడుతున్నారో నీ భార్యని ఇబ్బంది పెడుతున్నారో నీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరు రా పెట్టండి పేర్లతో సహా ఉన్నాయా ఇప్పుడు వాటి మీద నిలవాలని तुम्हारे मुसीबत को पर खड़े अभी उठे तो किसी आगे उसके लिए क्या करना नहीं कुछ लो యేసుని నామములో సత్తో అప్పులన్నీ దొక్కుదాం యేసుని నామములో యేసుని నామములో శక్తితో సైతాన్ని దొక్కుదాం యేసుని నామములో యేసుని నామములో శక్తితో పాడుదాం సాతాను తొక్కుదాం శక్తితో పాడుదాం రోగాలను తొక్కుదాం శక్తితో పాడదాం సమస్యలను తొక్కుదాం
శక్తితో పాడదాం, కట్టాన్ని తొక్కుదాం, శక్తితో పాడదాం, చేతబడులు తొక్కుదాం, శక్తితో పాడదాం, బాణామతులను తొక్కుదాం, శక్తితో పాడదాం, దరిద్రాన్ని తొక్కుదాం, శక్తితో పాడదాం, శత్రువులను తొక్కుదాం, శక్తితో పాడదాం, మూర్ఖులను తొక్కుదాం, శక్తితో పాడదాం, దుర్మార్గులను తొక్కుదాం, శక్తితో పాడదాం, పాపాన్ని తొక్కుదాం, శక్తితో పాడదాం, ఈర్ష్యలను తొక్కుదాం, శక్తితో పాడదాం, కుల మతాల రోగాలను శక్తితో పాడదాం, సమస్యలన్నీ తొక్కుదాం, శక్తితో పాడదాం, కుల మతాలు తొక్కుదాం, శక్తితో పాడుదాం, ఇబ్బందులను తొక్కుదాం, శక్తితో పాడుదాం, అన్ని తొక్కుదాం, శక్తితో పాడుదాం, దుర్మార్గుల కట్లను శక్తితో పాడుదాం, దుర్మార్గుల కట్లను శక్తితో పాడుదాం. ఇప్పుడు కసి పాడని, కసితోటి. శక్తితో ఇన్ని రోజుల నుంచి నిన్ను పాడు చేసిండ్రు, నువ్వు వాడిని పాడు చేయి. పాడదాం, సైతాను పాడదాం, సైతాను తొక్కుదాం, యేసుని నామములో, యేసుని నామములో శక్తితో పాడదాం, సైతాను తొక్కుదాం, యేసుని నామములో, యేసుని నామములో, యేసు నామములో, యేసు వాక్యములో, యేసు రక్తములో, యేసు శక్తియులో, యేసు నామములో, యేసు వాక్యములో, యేసు రక్తములో, యేసు శక్తిములో. ఆహా హల్లెలూయా, హోసన్నా, ఆహా హల్లెలూయా, హోసన్నా. పాడు పాడు స్తుతి పాడు, తకు తక వాణి తకు, పాడు పాడు స్తుతి పాడు, తకు తక వాణి తకు, పాడు పాడు స్తుతి పాడు, తకు తక వాణి తకు, తకు తక వాణి తకు, పాడు పాడు స్తుతి పాడు, తకు తక వాణి తకు, పాడు పాడు స్తుతి పాడు, తకు తక వాణి తకు. ఆహా అమ్మయ్యా కూర్చున్నాం. హల్లెలూయా. ఇంకా రెండే విన్నారు. ఎన్ని విన్నారు? అలసిపోవడం కాదు, ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి నువ్వు అలసిపోయినావు సమస్యలకు తట్టుకోలేక. ఇప్పుడు వాటన్నిటిని తొక్కే టైం వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఒక్క తువ్వలకెళ్ళి వచ్చిండు వాడు, ఇప్పుడు 7 తువ్వలకి వెళ్ళి పారిపోబోతున్నాడు. ఎన్ని తువ్వలకి వెళ్ళి? కొంచెం గట్టిగా చెప్పాలి. एक रास्ते से आया, अभी 7 रास्ते से भागने वाला है. कितने रास्ते से? 7 रास्ते से. 7 త్రవ్వలకి వెళ్ళి వాడు పారిపోయే టైం వచ్చింది. जो मुसीबत के जड़ों से फंस गए, वो अभी उठने का टाइम आ गया. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పాలి. యెషయా గ్రంథం 23వ అధ్యాయం. ఇంక అందులోనే ఉన్నాము, ఇంక అందులోనే వాగ్దానంలోనే చెప్తున్నా. 18 వచ్చిందమ్మా. 23:18. వేశ్య జీతముగా ఉన్నదాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆహా, ఇన్ని రోజులు పనికి రాకుండా పోయింది, ఇప్పుడు యెహోవాకు అది. మరి చదవమ్మా. వేశ్య జీతముగా ఉన్నదాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును. హల్లెలూయా. పాపాత్కుల ఆస్తి నీతిమంతులకు రాబోతుంది, బాగా రాబోతుంది. గమనించండి. కొంతమంది అధికారుల చేతిలో ఉన్నదాన్ని దేవుడు గుంజి నమ్మకస్తులకు ఇవ్వబోతున్నాడు. ఈ ఎన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి నీ ఆస్తి కోట్లలో ఉందా, ఇప్పుడు బయటికి రాబోతుంది. ఎవరెవరైతే ఇంకా కొన్ని రోజుల నుంచి ఇబ్బందుల పాలవుతుంది, ఎక్కడో మూలలో ఉన్నది, ఎక్కడ ఉన్నది, ఎప్పుడో నువ్వు మర్చిపోయింది, అది కూడా బయటికి రాబోతుంది. 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ, जितने सालों के नीचे तुम्हारे पीछे क्या है कि देखो,
अभी तुम खाली खोद के लेको, परमेश्वर तुम्हें देने वाला है. ఆమెన్. నేను దీన్ని అన్నింటిని వివరించి మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాను. ముందు ఇప్పుడు వాగ్దానాలు చెప్పుకుంటూ వస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీటిని ఈ రాత్రి ప్రభువు నాకు ఏమైతే బయలుపరచబోనో వాటిని చూపించబోతున్నాను. తర్వాత ఈ వాక్యాన్ని ఒక్కొక్కటిగా వివరించి మీరు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషిస్తారు? ప్రభు చేయబోతున్నాడు. అక్కడ మీకు పూర్తి చేయమా, అది వాగ్దానం ప్రభు ఇచ్చిన మనకు. దాని విషయాలు ప్రభు ఏమేమి ఇవ్వబోతున్నాడో మీకు చూపిస్తున్నాడు. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, అవును, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళం తొక్కుము అనేక జనములను. అమ్మా ఎవరిని? ఇప్పటి నుంచి సేవకులకు చాలా చెప్పిన అనేక జనములను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పటి నుంచి మీరు ఏ జనములు మీరు అడుగుతారో, అమ్మ నువ్వు అడగొద్దు, ఏది చింతపడ్డ చాలు, ఇప్పటి నుంచి నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. దేవా వీడు చాలా మూర్ఖంగా ఉన్నాడు, వాడిని చక్కగా చేయంటే అయిపోతాడు. హల్లెలూయా. వీడు కొద్ది చేస్తున్నాడు, వీడు చక్కగా చేయాలంటే దెబ్బకు చక్కగా అయిపోతాడు. అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును, వాళ్ళకు దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. అమ్మా చాలా లాభాలు రాబోతున్నాయి. మరి ఏం చేస్తారో, దేవునికి ఇస్తారో ఏరో. ఎంతమంది ఇస్తారు? ఆమెను కాదు, చెప్పండి. మీకు దేవుడు చాలా లాభాలు ఇవ్వబోతున్నాయి ఈ సంవత్సరం. మరి ఎంతమంది నమ్మకం ఉంటారు? పౌలు, నీ జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు. మామూలుగా కాదు. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు పిచ్చోన్లాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నావు, ఏమవుతుందో అని చెప్పి. ఈ ఇయర్లో కోల్పోయింది నీ చేతికి రాబోతుంది. నీ ఊరు నీ కొరకు ఎదురు చూస్తుంది. నువ్వు ఎక్కడ ఆశీర్వాదం అయితే ఆపుకిపోయిందో, నీ ఆశీర్వాదం నీ చేతికి రాబోతుంది. స్తోత్రం కలిగిన. కొన్ని రోజుల నుంచి కన్నీళ్ళు గారుస్తూ ఒంటరిగా తిరుగుతున్నావు. నీ ఒంటరి జీవితంలో దేవుడు ఒక మేలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చూస్తున్నాం. ఆ మాట చూడమ్మా. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. ప్రైజ్ ది లార్డ్. వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. వాళ్ళ ఆస్తిని ఏం చెప్పబోతున్నారు? అమ్మ చెప్పండి, ఎవరికి? పక్కలో చెప్పండి, ఎవరికి ఇవ్వబోతున్నాడు? ఎంతమంది బంగారం, సాంబ్రాణి, బోలము, జ్ఞానాలు తెచ్చిందంట. వాళ్ళు కాదయ్యా, ఇప్పుడు నేను ఇస్తా అంటారు. సోదరు కలిగిన గాక. ఇప్పుడు చూడు, నేను ఇస్తాను ప్రభు అని అంటావు. ఎంతమంది देखो कई परमेश्वर देने वाला है, हाँ, समृद्धि तो मिलने वाला है. क्या परमेश्वर को देने वांगे? దేవుడు నీకు ఇద్దరు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. నిశ్చయంగా చూడబోతున్నావు. ఒకటి ఏదైతే నువ్వు భయపడుతున్నావు ఇంట్లోకి రాదని చెప్పి, 3 విషయాల కారణంగా ఒక రకమైన భయం ఉంది నీకు. ఆ భయము ఈ సంవత్సరంలో నీ మనసులో వెళ్ళిపోబోతుంది. దేవుని కొరకు నువ్వు ఒక సాక్షిగా నిలబడబోతున్నావు. ఆల్రెడీ దేవుడు నీకు కొన్ని మాటలు చెప్పమని చెప్తా ఉంటాడు, కానీ చెప్పకుండా నువ్వు ఆగిపోతూ ఉంటావు. వాటిని ఇప్పటి నుంచి నీ మనసులో వద్దన్న తన్నుకొని బయటికి రాబోతున్నాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటి దగ్గర రాబోతున్నారు అధికారులే మీ దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకు నిన్ను కలుస్తున్నావు, నేను వెతుకుతున్నావు, నువ్వు ఎక్కడ పోయినావు అని చెప్పి నిన్నే వెతుక్కుంటూ వచ్చి కొంతమందికి అధికారులు తీసుకొచ్చి చేతిలో స్వాస్థ్యం పెట్టబోతున్నారు. పత్రాలు ఇవ్వబోతున్నారు నీ చేతికి. ఆ పత్రాల గురించి 3 సంవత్సరాల నుంచి కన్నీళ్ళు కారుస్తున్నావు తల్లి. ఈరోజు నీ కన్నీళ్ళు దూరం కాబోతున్నాయి. నీకు ఒక గొప్ప ఆ పత్రాలు నీ చేతికి రాబోతున్నాయి. దాని కొరకు ఏడుస్తున్నావు. స్తోత్రం కలుగును గాక. న్యాయం గురించి విచారం చేయవా దేవా అని అడుగుతున్నావు. న్యాయాన్ని బట్టి దేవుడు ఇప్పుడు తీర్పు తీర్చబోతున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు जो परमेश्वर ने चुन लिया है ऐसे लोग, దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఎన్ని రోజు రాత్రులు ముట్టను వేడిచినావు, ఎన్ని పగలను వేడుచుకుంటూ కూర్చున్నావు. ఒక్కసారి రాత్రిపూట ఏడ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి, బా కొంచెం గట్టిగా ఎత్తండి, ఊపండి. ఎప్పుడు పగలపూట ఏడిస్తే ఎవరైనా చూస్తారేమో అని చెప్పి రాత్రిపూట ఏడ్చినావు కదా. దీవారాత్రులు నాకు మొరపెట్టుకుంటారు. పగలపూట ఏడ్చిండ్రు కొంతమంది రాత్రిపూట, పగలు ఏడిపే, ఎవరు లేనప్పుడు రాత్రి అంతా ఏడుస్తుండ్రు. ఈరోజు ఆ కన్నీళ్ళు ప్రభు చూసి మీకు ఒక ఆశీర్వాదాన్ని విడుదల చేయబోతున్నాడు. दिन रात रोते हुए बैठे, रात के टाइम पे रोते, सुबह के टाइम पे सब लोग देखते करके रातों के टाइम पे जाके बिस्तर में रो रहे कई लोग. तो परमेश्वर उनके आंसुओं को देख चुका है. तो परमेश्वर बोलता कि क्या मैं न्याय नहीं कर सकता? क्या मैं न्याय करने के लिए जिंदा खुदा आज तुम्हारे सामने आ चुका हूँ. लोग देखेंगे है क्या नहीं, परमेश्वर है करके दिखाने वाला है. ఉన్నాడా లేడా? ప్రార్థన వింటున్నా లేడా? అసలు నేను ఇష్టమున్న దేవునికి లేదా? అసలు దేవుడు నన్ను మర్చిపోయినా నువ్వు అనుకున్నావు బిడ్డ. సియోను కుమారి, నీ శృంగం నేను ఇనుపదిగా చేస్తున్నా, నీ డెక్కలు నేను ఇత్తడిగా చేస్తున్నా. కళ్ళని దొక్కు, నీకు లాభం వస్తుంది. జనాలను అడుగు, తొక్కుతో పట్టి. ఇప్పుడు దొరికిన లాభమును సర్వలోక నాథునికి ప్రతిష్ఠించబోతున్నావు. ఎబ్బేజ్, నీ ఊర్లో నీకు ఒక అద్భుతం జరగబోతుంది. 2 చోట్ల నీకు ఇల్లు రాబోతుంది. గుర్తుపెట్టుకో. నీకు ఒక్కటిగా నువ్వు అసలు ఇల్లు కిరాయి ఇంట్లోనే ఉన్నావు కదా. పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో. ఒక్కటి కాదు, 2 ఇండ్లు దేవునికి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇదే చోటుకొచ్చి నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుడు ఇదನ್ನು బయలుపరిచి ఖచ్చితంగా ప్రభు చేయబోతున్నాడు. చూడమ్మా, లూకాసు వార్తలో రాత్రంతా కన్నీళ్ళు గార్చినావు, పగలంతా ఏడ్చినావు. మనుషులేమో చూసి నవ్విండ్రు. నరుల ముందు నువ్వు బయటికి చెప్పుకోలేక లోపల ఏడ్చుకుంటూ కూర్చున్నావు. ఆ ఏడుపు ఈరోజు నీకు ఆశ్చర్యకరంగా మారబోతుంది. చూడమ్మా, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రుల గురించి తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా, వాళ్ళకు న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చు. ఇప్పుడు ఈ 2025లో న్యాయము తీర్చే న్యాయాధిపతి నీ కొరకు వచ్చిండు. స్తోత్రం కలుగును గాక. కొన్ని సంవత్సరాల ప్రార్థనకు జవాబు ఈ సంవత్సరం పొందబోతున్నావు. ఎన్ని సంవత్సరాలకు? కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రార్థన. कई सालों से जो इंतज़ार कर रही, उस प्रार्थना का जवाब इस साल में मिलने वाला है तुम्हें. ఆమేన్. ఎంతమంది ఈ సంవత్సరంలో అందుకే అన్నాను, నమ్మకంగా ఉండండి. దోషము దారి మళ్ళిస్తుంటే పోయిన సంవత్సరం చూపించాడు. అవిటి వైపు తిరగకండి, క్రమంలో వెళ్ళండి. దేవుడు చేసే కార్యాలు కన్నారా చూడండి. తొందరపడి దుష్టుడు కానీ సాతాను కానీ మీ ఆలోచనలు తిప్పాలని చూసినా దగ్గర రావద్దు. ఇప్పుడు చెప్పండి, నీ టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయే టైం. మళ్ళీ నువ్వు నన్ను సతాయించకు. ఏ ఇబ్బందులు మీ దగ్గరికి వస్తాయి కలికి అట్లా అనిపిస్తుంది, మిమ్మల్ని ఆపాలని చూస్తాయి. కానీ మీరు ఒకటి చెప్పాలి, నన్ను నువ్వేం ఆపలేవు. ఇప్పుడు నేను దీవించబడే టైం, నువ్వు నోరు మూసుకొని వెళ్ళిపో. నేను దీవించబడే టైం. ఏ టైం? నీకు డాక్టర్ చెప్పిన మాటలన్నీ క్యాన్సల్ కాబోతున్నాయి. డాక్టర్ చెప్పిన ప్రతి మాట క్యాన్సల్ కాబోతుంది. అద్భుతం చూడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు ఒకసారి గట్టిగా. ఒక పాట ఎత్తున్నాను.
కొంచెం యవ్వనస్తులు పండ్రి, ఛాయ్ తీసుకురా పండ్రి, అక్కడ రెడీగా ఉండు. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేయండి. వివేక్ బ్రదర్ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఒక పాట పాడతారు. ప్రార్థన, మౌన ప్రార్థన. సరే, దేని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఎన్ని వాగ్దానాలు చూసారు? 3. ఎన్ని 2 3 చూసినాం. మొదటిది ఏంటిది? నీ ముందర నడుచువాడు యెహోవా. రెండోది, జీవం గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. 4ది, 3ది, సియోను కుమారి నీ శృంగమైన పదిగాను నీ డెక్కలు ఇత్తడిగా నేను చేయించినాను. అయితే ఇప్పుడు 4వదిగా ప్రభు చూపిస్తున్న మాట ఏంటంటే, స్పష్టంగా స్తోత్రం కలుగును గాక. 5 మాటలు ఈరోజు మీరు చూడాలి. ఎన్ని మాటలు? 5 ఉన్నాయి. ఆ 2 చేపలు కూడా ఉన్నాయి. మరి స్తోత్రం కలుగున ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు కూడా ఉన్నాయి. చూద్దామా? చేపలు వద్దా? 5 రొట్టెలు. దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియో చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. హల్లెలూయా. ఇప్పటి నుంచి మీరు కుమారులు అయితే తండ్రి ఏది చేస్తాడో కొడుకు కూడా అదే చేయాలి. యేసుప్రభు చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు ఏది చేస్తాడో కొడుకు కూడా అదే చేస్తాడు. మీరు ఎంతమంది యేసయ్య పిల్లలు? కొంచెం గట్టిగా చెప్పాలి. ఇక్కడ డౌటా? యేసయ్య కొడుకును యేసయ్య బిడ్డను ఎంతమంది చెప్తారు? కొంచెం గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఏమన్నాడు? తండ్రి ఏది చేస్తాడో కుమారుడు కూడా. ఈరోజు తండ్రి ఏది చేస్తే కొడుకు అదే చేయాలి. కొడుకు పని ఒకటే. ఆమెన్. ఈరోజు మీ ఇంట్లోకి ఇది వస్తున్నప్పుడు నేను కూడా ఆయన కొడుకుని, నేను కూడా నీలాగానే చేస్తాను ప్రభు అని చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. నేను దీన్ని నిజానికి కొంచెం ఖర్చుతోనే చేసినాను, కానీ మనసు ఒప్పలే. నీకు మాత్రం ఇది అందరి ఇంటికి ఇది రావాలి అని చెప్పి నా మనసు ఉంది తప్పన. అందుకని అది అయిందంతా నేనే పెట్టుకుంటాను. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం మీరు మీ ఇంటికి తీసుకొని పోవాలి. ఎంతమంది తీసుకుపోతారు? తీసుకుపోవడం కాకుండా ఇంకోళ్ళు చేయాలి. ఎవరికి ఏం చేయాలి? మీకు తెలిసిన వాళ్ళకి ఏం చేయాలి? నీ ముందర యెహోవా నడవబోతున్నాడు. స్టిక్కరే ఇది, పెద్దగా లేదు. ఏం చేయాలమ్మా? సువార్త ప్రకటించడానికి కష్టమవుతుంది, కానీ ఈరోజు ఈ సువార్తను ఈజీగా చేయొచ్చు. ఎంతమంది చేస్తారు? ఈ కరపత్రిక లాగా కొంతమందికైనా వాగ్దానం ఈ సంవత్సరం, నా జీవం గల దేవుడు నీ ముందు నడవబోతున్నాడు. తండ్రి చేసిన క్రియలే కొడుకు చేయను గాక. ఎంతమంది చేస్తారు? చెప్పాలి. రెడీగా ఉండరా? నువ్వు ఆయన కొడుకువేనా, బిడ్డవేనా? ఇంతకుముందు నువ్వు చేసిన క్రియల కంటే ఇప్పుడు నీ ద్వారా చేయించబోతున్న పని మహా అద్భుతమైన కార్యం దేవుడు చేయించబోతున్నాడు. ఇది సాధారణంగా ఉండదు. जो तुम परमेश्वर के बेटे हो तो मैं आपको इसमें हिंदी में भी तुम कई लोगों के लिए वचन बांटते नहीं कई दिन से, अभी अभी वचन को बांटना चाहिए. హిందీలో ఉంది క్యాలెండర్, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. అలాగనే ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఈసారి 3 భాషలలో ఉంది. వాగ్దానం కూడా ఈసారి 3 భాషలో ఉంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి.
ఆమెన్. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా స్వార్థను ప్రకటించడానికి తండ్రి ఏది చేస్తాడో కుమారుడు కూడా అదే చేయాలి. నీ ముందర నడిచేవాడు ఎవరు? నువ్వు ఆయన క్రియలు చేయడానికి నువ్వు మొదలు పెడితే, ఇప్పుడు నేను ఇంకా వాగ్దానం చెప్తలేను, యేసుప్రభు వారి గురించి చెప్తున్నాను, ఎందుకంటే చెప్తూ ఆగిపోయినా. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి మాట ప్రభు చెప్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నువ్వు తండ్రి చేసే క్రియలు కనుక నువ్వు చేయగలుగుతావు. జో పితానే కర్ చుకా హై. పढ़ो वचन पढ़ो यूहन्ना की किताब में 5वां अध्याय 19 वचन. आज कई लोग कितने जने हिंदी वाले हैं? एक बार बोलो हालेलुया. नहीं हिंदी वाले हैं, हिंदी वाले बोलिए हालेलुया. एक 15 जने तक है. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి స్పష్టంగా అందరికి కావాలా, కొంతమంది కావాలా? అందరికి కావాలి. స్పష్టంగా చెప్తున్నాడు. జో పడి मैं तुमसे यही सच कहता हूं, मैं तो मेरे अपने आप ने से कुछ नहीं कर सकता हूं, लेकिन जो मेरे पिता ने करते हैं, अगर तुम उसके बेटे होते तुम भी वही काम करना चाहिए. ఇప్పటి నుంచి మీరు ఎవరైతే ఆయన పనులు చేయడానికి మీరు ముందే వేయబోతుండ్రో, ఆయన కొరకు నడిచిన దేవదూతలు మీ కొరకు దిగబోతుండ్రు. దేవుని పని చేయడానికి నువ్వు కనుక నిలబడ్డావు అనుకో, తండ్రి చేసిన క్రియలే నువ్వు చేయడానికి ఇష్టపడితే, ఈ సంవత్సరంలో జీవం గల యేసయ్య చెప్తున్న మాటలే ఈరోజు నువ్వు కూడా చెబుతావు. జో పితానే జో कर चुके थे, अपने आप से कुछ नहीं करा यीशु ने. जो पिता ने जो करे वही पुत्र करेगा. जो उनका काम जो कोई भी करने के लिए तैयार हो, उसके लिए पवित्र आत्मा सहायता करने वाला है. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో మామూలుగా ఉండదు. తండ్రి అయిన దేవుని క్రియలు కుమారుడు చేసినట్టుగా మీరు కూడా ఆయన క్రియలను నమ్మిన వారు చేయబోతుండ్రు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కింద ఇంకో మాట చూద్దామా. తండ్రి కుమారుని ప్రేమించుచు, తండ్రి కుమారుని ప్రేమిస్తూ తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచున్నాడని, ఆయన చేసేటివన్నీ ఏం చేయబోతున్నాడు? కుమారుని క్లియర్గా చూపించబోతున్నాడు. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది దేవుని వాగ్దానం. స్తోత్రం కలుగును గాక. తండ్రి తన కుమారుడికి ఏమైతే చేయబోతున్నాడు అనుకున్నావు అవన్నీ క్లియర్గా చూపించిండు. ఇప్పుడు మీకు కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు మీకు చూపించబోతున్నాడు. ఈ మాటలలో అందుకే ఈ సంవత్సరంలో పరిచర్య విస్తరించబోతుంది. ఈ సంవత్సరంలో పరిచర్య అనేక, ఇక్కడే కాదు యావత్ ప్రపంచం గురించి దేవుని దగ్గర అడిగినాము. ప్రపంచంలోనే దేవుడు చెప్తాను, చక్కగా అనేకమైన భయంకరమైన హింసలు జరుగుతున్న చోట్లోనే ఇప్పుడు సేవకులు విస్తారంగా కోతగొయ్యబోతుండ్రు. ఇప్పుడు ఈ సంవత్సరంలో జరిగినంత పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో రెట్టింపుగా మారబోతున్నాయి. ఆమెన్. దేవుడు కనికరించాడు. పోయిన సంవత్సరంలో మాకు 100 మందికి బాప్తిసం ఇవ్వడానికి దేవుడు కనికరించాడు. సరే 100 మంది ఆత్మలు దేవుడు ఇచ్చిండు 1 ఇయర్లో. హల్లెలూయా. పరిచర్య మొదలుపెట్టి 17 సంవత్సరాలు అయింది. 18వ ఏట అడుగు పెట్టగానే ప్రమోషన్ చేస్తా అంటాడు కదా, అట్లా ఈ సంవత్సరంలోనే పోయిన సంవత్సరంలో అది పూర్తి చేసిండు. క్యాలెండర్లో కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ప్రతి ఒక్కటి దేవుడు నెరవేర్చేసిండు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది కూడా ఆపకుండా అన్ని మేలు చేసిన ఆ మహనీయునికి ఏమిచ్చి రుణం తీర్చలేము. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా సంఘములు, సంఘాల్లో పరిచర్యలు, ఏ సేవకుడైతే తండ్రి చేసిన క్రియలను కుమారుడు చేయడానికి ఇష్టపడ్డట్టుగా, ఎవరైతే నేను కూడా ఆయన బిడ్డనే, నేను కూడా ఆయన కొడుకునే అని చెప్పి నువ్వు అనుకుంటావో, గొప్ప విజయం నువ్వు సాధించబోతున్నావు. అమ్మ, మీ ఇంట్లోనే అద్భుతం చూడబోతున్నావు. ఎవరింట్లో? మీ ఇంట్లోనే ఒక అద్భుతం చూడబోతున్నావు. ఆ కింద చూడమ్మా. ఇంకా మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. ఆశ్చర్యపోతారు మీరే. ఈ ఇయర్లో ఇది జరగబోతుంది.
నిజమా? ఇది నేనేనా? नाकेना इतना जरिगी नहीं अंदर अचुम हो जाएंगे तुम लोग। ये मेरे जीवन में ऐसा कैसे हो सकता? ఎందుకంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన జననం ఆశ్చర్యం, ఆయన పరిచర్య ఆశ్చర్యమే. అదే ఆశ్చర్యక్రియలు మీరు కూడా చూడబోతున్నారు. ఆమేన్. చూడండి, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. హల్లెలూయా. అందులో మీరు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నా. స్తోత్రం కలుగును గాక. जो पिता को जिसको जो मर्जी है उनके मृत्युओं को परमेश्वर ने बचाकर उनको जिंदा परमेश्वर ने कर चुका है. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచున వలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. చాలమ్మా. సరే, లాస్ట్ మాట ఇంకొక 4వ వాగ్దానం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. జనుల మీద దేవుడు మీకు ఈ సంవత్సరంలో అధికారం ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. గట్టేపాలే. ఏ అధికారంతో నేను ఇట్లా వెళ్ళాలి అంటే ఇది యెహోవా ఇస్తున్న అధికారం, యేసయ్య ఇస్తున్న అధికారం. చౌथा वांछा ये देखो प्रकाशित वचन. अधिकार दे से अब तक तुम्हें अधिकार नहीं मिला, लेकिन इस साल में परमेश्वर अधिकार से चलाने वाला है. आमीन. मूसा को परमेश्वर ने अधिकार से चलाया, लाठी देकर. आमीन. అధికారం ఎవరికి ఇస్తాడు? చట్టానికి. ఆమేన్. ఈరోజు ఆయన కుమారుడివి నువ్వైతే నీకు ప్రభు అధికారం ఇవ్వబోతున్నాడు. ఎంతమంది స్వీకరించబోతున్నారు? దయ్యాల మీద అధికారం, రోగాల మీద అధికారం. గట్టిగా చెప్పండి ఆమేన్. చెప్పాలి. సమస్యల మీద అధికారం, కట్ల మీద అధికారం. అమ్మా, ఇన్ని రోజులు నీకు అధికారం లేదు, అయ్యో అది పొమ్మంటే నేను పోతలే, నువ్వు చెప్తే నేను ఎందుకు పోతా? ఇప్పుడు నువ్వు కాదు, ఆయన పేరిట నువ్వు అద్భుతం చూడబోతున్నావు. ఏమి ఇవ్వబోతున్నామ్మా? 4వది ఏంది? గట్టి చెప్పాలి, అందరు చెప్పాలి. 4వది ఏంది? అన్నిటి మీద. అందుకే కొండను బద్దలు కొట్టినట్టు చేయబోతున్నాడు. ఇప్పుడు 4వది దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఇన్ని రోజులు అధికారం లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నామని అంటారు. ఇప్పుడు నువ్వు అధికారం ప్రభు ఇస్తున్నాడు. ఇక దున్నే స్తోత్రం కలుగును గాక. దర్జాగవు. ఈ సంవత్సరంలో ఒక బిట్ నీ చేతికి ఇవ్వబోతున్నాడు. అధికారంతో వెళ్ళబోతున్నాడు. దయ్యం అడుగుతుంది, ఊరికేనే నాకు తెలుసు, పౌలు తెలుసు, ఏసేది, నువ్వెందుకు వచ్చినావు, నీకే అధికారం ఉందని నన్ను బంధిస్తావు అన్నాడు కదా. ఇప్పుడు ఒక అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు. నువ్వు వెళ్ళిపో. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది భూమి మీద బంధిస్తే బంధించబడుతుంది పరలోకంలో, భూమి మీద ఇప్పేస్తే విప్పడానికి ఏం కావాలి చెప్పాలి. देखो खोलने के लिए, सब कुछ बांधने के लिए अधिकार चाहिए. परमेश्वर बोलता कि आज वो अधिकार मैं तुम्हें मेरा बेटा है करके दे रहा हूं तुम्हें. ఈ అధికారాన్ని బట్టి ఒక్కసారి చేతులెత్తి వందనాలు చెప్దాం. కొంచెం గట్టిగా చెప్పండి. అది స్వీకరించండి. ప్రభు నీకు ఇచ్చిన అధికారంలో. ఎస్, ప్రార్థన. దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఏ విషయంలో మీద నీకు అధికారం ఇవ్వబోతున్నావు అవి కూడా చూపిస్తాడు. యేసు నామములో ఆమేన్. నిజంగా రేపు ఎవరైతే బాప్తిసం తీసుకుపోతున్నారో వాళ్ళు ధన్యులు. రేపు ఎవరైతే బాప్తిసం తీసుకుపోతున్నారో వాళ్ళు నిజంగా ధన్యులు. కారణం ఎందుకు తెలుసా? అధికారంలో బాప్తిసం జరగబోతుంది. మామూలుగా ఉండదు. ఒక విజయవంతమైన తలుపులోకి వెళ్ళబోతున్నారు. ఉన్నారు కదా?
బాప్తిజం తీసుకునే వాళ్ళు ఎంతమంది రెడీ ఉంటారు? కొంచెం గట్టి ఎత్తండి. ఇంకెక్కడ పోయినరు? ఇద్దరే ఎత్తిండ్రు. ఇంకా ఆలోచన చేస్తారా? ఇంకొంతమంది ఉన్నారు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి. రేపు జరగబోతున్నాయి. బాప్తిస్మ ఆరాధన కూడా ఉంది. ఆమేన్. ఆయన సిద్ధపరచబోతారు. రేపు నిజంగా దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు కొంతమంది జీవితంలో. అధికారం అన్ని చోట్ల ఇవ్వబడదు. అది దయ్యమా, దురాత్మన, చీకట, ఎంత చేతబడికైనా సరే దేని మీద అధికారమో ఇప్పుడు దేవుడు ఈ అధికారంతో నేనేం చేయాలి ప్రభు అంటే, వానికి నువ్వు భయపడేది అవసరం లేదు. దుమ్ము దులుపుతో స్తోత్రం కలుగును గాక. ఇన్ని రోజులు భయపడేది వేరు, ఇప్పటి వేరు. ఈ సంవత్సరంలో దర్జాగా వెళ్ళు. అందుకే నేను ఇది చూసినప్పుడల్లా నీకు గుర్తుకు రావాలి. ఇది చూసినప్పుడల్లా ఏం రావాలి అమ్మా? వాగ్దానం చూసినప్పుడల్లా. 4వది, రెండు చేతులు అయితే ఒకసారి గట్టిగా, ఇంకోసారి గట్టిగా. వారికి దొరికిన లాభం నువ్వు ఎక్కడ తీసుకురావాలి? సర్వలోక నాథునికి. ఆ సర్వలోక నాథుడు ఎక్కడుండయ్యా అని నువ్వు చూస్తావు. స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ 5వ వాగ్దానం క్యాలెండర్లో చూడండి. చప్పట్లు కొట్టి చదవండి. ఇప్పుడు చదవండి కొట్టుకుంటూ చదవండి. కొంచెం గట్టిగా చదవండి. ఈ కమెంట్ చెప్తున్నాడు, నా సన్నిధిలో నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండు. యేసయ్య నామం నిలబడినట్టుగానే నీ పేరు దేవుడు నిలబెట్టబోతున్నాడు. సాతానుడు నీ పేరు కొట్టివేయాలని చూసినాడు. లోకం నిన్ను కొట్టివేయాలని చూసింది. అందుకే నీ తలను శృంగమును నీ ఇత్తడిగా చేస్తున్నాడు, ఎక్కలికి ఇత్తడిగా చేసి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు, ఇంతవరకు నీ కుటుంబం ఏమైపోతుందో అని భయపడుతున్నావు. నీ కుటుంబం నిలబడబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అజదుమా యెషయా గ్రంథం 66:22 66:22. త్వరగా నేను పూర్తి చేస్తున్నా. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు. బాగా వినండి. పరలోక వాగ్దానం ఇది. ఏ వాగ్దానం? అన్నీ పోతాయి, కానీ పరలోకంలో ఉన్న దైవ సన్నిధి మాత్రం వెళ్ళదు. ఈసారి సంఘము ఒక విలువైన దాన్ని వెతకబోతుంది. చూడండి. అందుకని నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇచ్చిన తర్వాతనే ఒక బలమైన నమ్మకం వచ్చింది నాకు. ఆ రోజు దుష్టుడు 2 సార్లు మరణం తీసుకురావాలని చూశాడు పోయిన సంవత్సరంలో, సోను విషయంలో. రెండోది మేమందరం కలిసి వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా మాకు చేయాలని 2 సార్లు మేమిద్దరం బండి మీద వస్తున్నాం. ఒకరోజు బండి మీద వస్తున్నప్పుడు మమ్మల్ని బురదలో చిక్కపడేది మా బండి ఇద్దరిది. చాలా వర్షంలో మా పరిస్థితి లేదు. అప్పుడు కూడా ప్రభు నాకు పరిపించాడు, నీ సంతతి నేను నాశనం చేయాలన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను సంఘంలో అనేకులను నువ్వు సిద్ధపరుస్తున్నప్పుడు నీ సంతతిని నేను ఎట్లా కాపాడినో నా సొత్తైన నా ప్రజలను నేను కాపాడుకోబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. 2 మార్లు చూపించినప్పుడు అప్పుడే నాకు ఇచ్చిన మాత్రం ఇది. నీ సంతతియు, ఇది సంఘానికి, నా జనములను నా సన్నిధికి నేను రానబోతున్నా. ఆ మాట ప్రభు ఇచ్చిన మాట. ఇది 5వ మాట. చూడండి ఇంకోసారి మాట. దీని వివరము మళ్ళీ చూద్దాము. వాగ్దానాలు మాత్రం చెప్పి ముగిస్తాను. చూడమ్మా. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని
5 మాట 7 తువ్వలకెళ్ళి వాడు పారిపోతాడు కదా, అందుకే 7 మాటలు మీకు ఇవ్వబోతున్నాము. 5 రొట్టెలు 2 చేపలు. 6వ మాట చదవాలి. పక్కలో చెప్పండి, కొంచెం గట్టి చెప్పాలి. ఆయన నీకు, పక్కలో చెప్పండి, ఆయన నీకు देखे पढ़ो जो हिंदी में भी है ना, यहाँ भी दिखा है, मैं इसके लिए दिखता नहीं, पढ़ो. पढ़ो. यहोवा तेरी करुणा की प्रतिफल तुझे देने वाला है. जो तुम कर्म करे, भलाई करे, उसका फल इसी साल में मिलने वाला है. వచ్చే ఇయర్ మనం ఉంటామో ఉండమో తెలియదు. ఈ సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిండు. ఈ సంవత్సరంలో కొంతమందికి బహుమానం రాబోతుంది. గర్భఫలం లేని వాళ్ళకు గర్భఫలం రాబోతుంది. హల్లెలూయా. ఎంతమంది రెడీ ఉండరు? గర్భఫలం లేని వాళ్ళకు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఫలం ఇవ్వబోతున్నాడు. పెళ్ళిళ్ళు కాలే, నీ తల మీదకి భార్య నీకు కిరీటంలాగా, భర్త నీకు కిరీటం అన్నాడు. కిరీటంగా దేవుడికి ఇవ్వబోతున్నాడు. వివాహం గురించి కనిపెట్టుతున్న వాళ్ళకు ఈ సంవత్సరంలో నీ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. అమ్మ, నీ ఇంట్లో పెళ్ళి మోగబోతుంది. దండాల స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకళ్ళు ఉండి కదా, ఎక్కడ పోయినరా? ఇంకొక ఈ ఇయర్ నీకు అద్భుతం జరగబోతుంది. నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. అనేకులు నీ వివాహాన్ని చూసి, అమ్మ ఇక్కడ చూడ నన్ను, నేను చెప్తాను ప్రపంచ ఎవరైతే వినబోతున్నారో ఇది ఆమేన్ అని స్వీకరించండి. గొప్ప విషయం, మామూలుగా కాదు, అనేకులు చూసి ఆశ్చర్యపోయేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. కొన్ని రోజుల నుంచి నీకు ఏ బహుమానం లేదు ప్రభువా, నేను చేసిన దానికి ఇన్ని రోజులు కష్టపడుతున్నా కదా, నువ్వు అన్నిటినీ వెంబడించకుండా నన్నే వెంబడిస్తున్నావు ఋతు. అందుకని నువ్వు చేసిన దానికి నేను ఏం చేయాలంటే, నువ్వేం చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అని ప్రభు నీకు ఇస్తున్న వాక్కును సంఘానికి ఇదే. ఇది మీరు చూసినప్పుడు 2 వాగ్దానాలు ఇందులో ఉన్నాయి. ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. చివరిగా ఇంకోటి చూపిస్తున్నాను. దేవుడికి అందులో చూసేసి మనం వాక్యంలోకి వెళ్ళి ముగిద్దామా వద్దా? ముగిద్దామా వద్దా? ఎంతమంది రెడీ ఉంటారు? వద్దనేటోళ్ళు ఇంకా చాలా ఉంది కథ. హల్లెలూయా. రేపు ఉదయకాలం వచ్చే వాళ్ళకు కొంచెం వివరించి చెప్పడానికి దేవుడు కృపణిస్తాడు. చివరి మాట మనం చూస్తాం. జకర్యా 6వ అధ్యాయం 5వ వచనం. అతడు నాతో ఇట్లా నేను ఇవి సర్వలోక నాథుడగు యెహోవా సన్నిధిని. 6వ అధ్యాయము 5వ వచనం. అతడు నాతో ఇట్లా నేను ఇవి సర్వలోక నాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవునది. తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడిపోవును. చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును. బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను. హల్లెలూయా. ఇప్పుడు లేపబోతున్న సేవకులు 12 గంపలు. హల్లెలూయా. ఎన్ని గంపలు? గటేపాలే. ప్రపంచంలో సర్వలోకనాథుని యొక్క సువార్త ఈ సంవత్సరం విస్తరించి ప్రకటించబోతున్న గుర్రాల్లాగా వెళ్ళబోతుండ్రు. గుర్రముల వల్ల వెళ్ళబోతుండ్రు. వేగంగా పరిగెత్తుతున్న గుర్రాల घोड़ों की तरह भागने वाले इस साल में
ప్రపంచమంతటికి ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి బయలుదేరబోతుంది. యవ్వనస్తులు లేవబోతుండ్రు, పిల్లలు లేవబోతుండ్రు, అనేకులు లేవబోతుండ్రు. చూడండి, ప్రతి ఒక్కరి ద్వారా స్వార్థ బయటికి రాబోతుంది. ఈసారి దేవుని వాక్యం అంతా ఆయన బలమైన కార్యంలో జరగబోతుంది. 2 చేతులది కొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకోసారి గట్టిగా చెప్పాలి. మీకు ఆశ్చర్యం చెప్పను, ఇన్ని చూపించినా ఒక్కటే మాత్రం చెప్పిండు, అన్నిటికీ మూలం ఇది ఒకటే. గట్టిగా చెప్పండి, అన్నిటికీ మూలం ఇది ఒక్కటి. దీని వెనుకనే 6 ఆశీర్వాదాలు మీ వెంట వాగ్దానంగా పరిగెత్తుకుంటూ రాబోతున్నాయి. ప్రైజ్ లార్డ్. శ్రేష్టమైంది మాత్రము ఆయన మీతో ఉండబోతున్నాడు, మీకు ముందు నడవబోతున్నాడు. ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి బయలుదేరు. ఆయన ఏర్పరచుకుని ఎంతమందిని? 12 మందిని. చెప్పాలి ఎంతమందిని? గట్టి చెప్పాలి. ఎంతమందిని ఏర్పరచుకోండు? అయ్యో చెప్పాలి మీరు ఒకసారి. 12 మందినా 20 మందినా? గట్టి చెప్పాలి. ఎక్కడికి పంపిస్తుండ్రు? కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో. ఈ ధైర్యంతో మీరు విడిచిపెట్టొద్దు ఈరోజు. భూమి భజన సహిత 24 పైలా వచనం. భూమియు దాని సంపూర్ణత. అమ్మ ఇది ఎవరిది? ఇప్పటి నుంచి మీరు ఒక ధైర్యము ఆజ్ఞ ఇస్తున్నాడు, ఇప్పటిదాకా చెప్పిన అధికారం ఇస్తున్నాడు. ఏం అధికారం ఇస్తున్నాడు అంటే, భూమి నాది, భయపడకు. అందరూ చెప్పండి, ఏమవుతుందంటే భూమి. అయ్యో చెప్పాలి గట్టిగా, భూమి ఎవరిది? అయ్యో ప్రభు ఆడికి ఎట్లా వాళ్ళే? ఆడి కాదు, అది నా భూమి. పక్కలో చెప్పండి, ఎవరి భూమి? అయ్యో చెప్తలేరు. భూమి ఎవరిదంట? నాది అంటుండు. అది నాది, నా భూమి గురించి ఎందుకు భయపడుతున్నాను? నేను నీకు ఇస్తాను అధికారం, ధైర్యంగా పో. భూమియు దాని సంపూర్ణతయు. అయ్యో ఆ నివాసుల దగ్గరికి నేను ఎట్లా పోవాలి అని ఆలోచన చేస్తావేమో. కొంతమంది ఇళ్ళ దగ్గర పోనీకి నువ్వు భయపడతావేమో. ఆ నివాసులన్నీ నాయే. అందరు చెప్పండి, ఈ నివాసులన్నీ ఎవరి? అమ్మ చెప్పాలి గట్టిగా. మనం అనుకుంటే ఇవన్నీ ఆ ఇల్లు ఈ ఇల్లు ఈ ఇల్లు సబ్ ఘరా కిస్కే హే? उधर पढ़ो, वचन पढ़ो, क्या बोलता? पृथ्वी किसका है? मेरा है, इसके लिए मत डरना, वो मेरा है. तुम बोलते अयो वो घर में वो गांव बहुत डर लिखत ना, वो लोग गाँव में ऐसे कैसे भी रहते, वो मेरा है. నేను కొన్ని కత్తులు చూసిన, కొన్ని కత్తులు ఇట్లా లేచి ఫైటింగ్ లేచి నిలబడి ఇట్లా భయంకరంగా లేచి వస్తుంటే ఇక ఇట్లనే చూసిన. ఆయన వెళ్తుంటే అన్నిటికన్నీ అణిగిపోయినాయి. స్తోత్రం కలుగునగాక. అణిగిపోయినాయి, అన్నిట్లా కింద పడిపోయినాయి. మొన్న చెప్పిన గుర్తుకుందమ్మా, ఒక విగ్రహం పడబోతుందని. ఎంతమంది తెలుసు? ఆత్మలో విన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. 2 సార్లు చూపించాడు. వాటికి భయపడకు, నేను ఎట్లా వాడి పడకొస్తున్నా, నువ్వు ధైర్యంగా ముందడుగు వేయి, నేను అద్భుతం చేయబోతున్నా. ఈ 7 మాటలను బట్టి చేతులెత్తి చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. 2 చేతులెత్తి ప్రపంచానికి సరిపడే మాటను ప్రభు ఇచ్చిండు. స్తోత్రం కలుగును గాక. ప్రపంచం మొత్తం మీద చెప్తున్నాడు, ఎక్కడైనా ఈ మాటలు వినండి. ప్రతి సేవకుడి సంవత్సరంలో గుర్రాల వల్ల పరిగెత్తబోతుండ్రు, గుర్రాల వల్ల పరిగెత్తబోతుండ్రు, వేగంగా పరిగెత్తబోతుంది ఆయన పరిచర్య. ఎక్కడ ఆగదు, ఏ చిన్నది పెద్దది ప్రతి స్థలంలో. పోయిన వారసారి మీరు చూసిండ్రు, అన్ని పెద్ద పెద్దగా లేచినాయి. ఈ సంవత్సరం మాత్రం మూలకున్న వాడు కూడా లేచి నిలబడబోతున్నాడు, మూలలో ఉన్న వారు కూడా నిలబడబోతున్నాడు. ధైర్యంగా ఉండు. నువ్వు ఎందుకు వచ్చినావు తెలుసా? ఈరోజు దేవుని చిత్తంలో ఉన్నావు కాబట్టి. నాదేలో మీరు వస్తారనేసి. ఆమేన్. చెప్పండి ఈరోజు చెప్పండి. ఆయన నేనైతే అడిగిన, నీకు ఇష్టమైన వాడు ఆ గుంపులోనూ ఉన్నావు. ధైర్యం విడిచిపెట్టక ముందడుగు వేయి. ఆయన నీతో ఉన్నాడు. మా భయపడ్డ చాలు, నువ్వు వెళ్ళిన చోట్ల శక్తులన్నీ కాలిపోబోతున్నాయి, చీకటి శక్తులే కాలిపోబోతాయి. ప్రైజ్ ది లార్డ్. 2 చేతుల దగ్గర హల్లెలూయా.
ఇంకోసారి గట్టిగా. వీటన్ని విషయంలో ఈ మాటలను బట్టి ఉదయకాలం వాటిని మనం కొంచెం వివరంలోకి వెళ్దాం. ఇక ఈ ఆదివారం నుంచి ఈ చెప్పబడ్డ 7 మాటలు ఒక్కొక్కటిగా ఎలా నెరవేర్చబడబోతుందో మీరు చెప్తూ ఉంటారు, యూట్యూబ్లో వస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ప్రతి వారం ఒక్కొక్క వాగ్దానం మీకు బయటకు వస్తుంది. వాక్యం అంతా అమ్మ ఏ వారం ప్రతి వారం ఒక్కొక్క వాగ్దానం బయటకు వస్తూ ఉంటుంది. వీలైతే 2 సార్లు రావచ్చు, 3 సార్లు రావచ్చు, కానీ 7 వాగ్దానంలో పూర్తి అయిపోయేంత వరకు మీకు మొదటి వాగ్దానం అని, రెండోది, మూడోది, నాలుగోది, 5 అని వస్తుంది, 6, 7 అని వస్తుంది. ఆ ప్రతి వాగ్దానంలో మీరు కళ్ళారా అది ఎట్లా జరగబోతుందని యూట్యూబ్లో చూడండి, వినండి. ఇక భయపడనక్కర్లేదు, బాధించేవాడు నీకు దూరం కాబోతున్నాడు. ఆమేన్. ధైర్యం ఏమిచ్చిండు? భూమి నాది, భయపడకు. దాని సంపూర్ణత నాది, లోకం నాది. నువ్వు ఇవన్నీ చేసినప్పుడు, ఇప్పుడు క్యాలెండర్ చూపించినప్పుడు, అవన్నీ నువ్వు పరుగులుగా వేసేసినప్పుడు, ఇగో ఇలా నీకు బహుమానం పరలోకంలో పెట్టబోతున్నాడు ప్రభు. నీ బహుమానం ఉందిలే దీవెనా, చేసిన పనికి ఉందిలే ఉందిలే ఎందుకా వేదన, ఉందిలే దీవెన, ఎందుకా వేదన, కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుడి సోను. పాదాలు, ఇప్పటి నుండి నా కన్నులు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కన్ను చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన ఎందుకా వేదన, ఉందిలే యాతన, ఎందుకా వేదన. ఆమేన్. నిలబడిన మనం అందరం ఈ వాగ్దానం అన్ని నాలో నెరవేర్చబోతున్నాయి. ఈ సంవత్సరం 5 రొట్టెలు చెప్పాలి, ఇట్లా చెప్పండి, ఇట్లా 25 to 5. రెండేంటి? చేపలు చెప్పాలి, రొట్టెలు. అవి ఆ రొట్టె ఎవరయ్యా? యేసయ్యనే. ఆ రొట్టె ఎవరు? యేసయ్య. చేపలు ఎవరు? కొత్త నిబంధన, పాత నిబంధనలో ఉన్న జనులు. స్తోత్రం కలుగును గాక. నోవాహు కాలంలో ఉన్న ఒక జనం, నోవాహు తర్వాత, ఆమేన్, నోవాహుకు ముందు, నోవాహు తర్వాత. చెప్పాలి ఇట్లా గట్టేపాల. ఎన్ని జనాలు? 2 చేపలంట. ఏందయ్యా 2 అని అంటే దాని వెనుకలు చాలా అర్థం ఇచ్చాడు. గత కాలంలో ఉన్న వాళ్ళ జనాలు, ఇప్పటి కాలంలో ఉన్న జనాలు, అక్కడ బ్రతికిన వాళ్ళు కొంతమంది, అందులోంచి వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. 5 కార్యాలు ప్రభు చేయబోతున్న బలంగా. ఆశ్చర్యకరుడు చెప్పండి, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడు తండ్రి. ఎన్ని కార్యాలు జరగబోతున్నాయి? అందరు చెప్పాలి గట్టిగా. 5 కార్యాలు బలంగా చూడబోతుండ్రు. ఎన్ని గంపలు ఎత్తబోతుండ్రు? గట్టి నువ్వు చేసిన దానికి 12 గంపల ఆశీర్వాదం రాబోతుంది, వస్తుంది. ఈ సంవత్సరంలో జరగబోతున్న ఆశీర్వాదం మామూలు ఉండదు. 12 గంపల నిండా ఎత్తబోతుంది. నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఎన్నో రోజుల నుంచి చేసుకుంటూ వచ్చినా కానీ ఏం ఫలం లేదని అంటున్నావు కదా, ఆ ఫలము ఈ సంవత్సరం చూడబోతున్నావు. నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు.
నీ బహుమానం అత్యధికంగా మారబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం వచ్చేటోళ్ళు చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఉదయకాలం ఏముంది? మంచి పండగ ఉంది. ఇప్పుడు వచ్చినట్టుగానే రేపు పొద్దున్నే అసలు క్రిస్మస్ పండుగ కాదు, ఇదే అసలైంది మనకు. ఇదే అసలు కుటుంబాలుగా రేపు పొద్దున కనబడాలి. అందరికీ ప్రేమ విందు కూడా ఉంది. ఉందా? అందరికీ రేపు పొద్దున ఏముంది? ప్రేమ విందు భోజనాలు కూడా ఉండేది. కొంతమంది ప్రేమ విందు కానుకలు కూడా ఇచ్చిండ్రు. మనకు సరిపడే అంటే అంతగా మనం చెప్పొద్దు, కానీ అంతగా రాలే. ఒక్క మేకనంటే అది ఒక్క మేకలు ఇంతమంది సరిపోదని చెప్పి నేను ఆ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అంతగా రాలేదు కాబట్టి చికెన్ అయినా పెట్టేస్తాం అనుకున్నాం సమృద్ధిగా వచ్చేలాగా. హల్లెలూయా. దేవునికి మంది మహిమ కొరకు మీలో ఎవరన్నా చెప్పినా కదా, మేము ఒక మేకలు ఇట్లా ఇప్పిస్తామని అనుకుంటే అప్పుడు వేస్తాను నేను. పొద్దుగల ఇంత పెద్ద కష్టమేం లేదు, కానీ మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. మీ మనసు ఉంటే స్తోత్రం, లేకపోతే స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అందరి చేపలలో ఖాళీ ఉన్నాయి, నిండు తినేసి. ఈ కొత్త సంవత్సరంలో మాత్రం అందరు భరపూర్ అవ్వబోతున్నారు, నిండుగా దీవించబడబోతున్నారు. కొంచెం గట్టి చెప్పాలి. సిద్ధపడండి. కొత్త సంవత్సరం భోజనం. ఏ భోజనం? నూతన సంవత్సరంలో రొట్టె ఎవరు? చూడండి, యోహాను సువార్త చూసాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35. అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. ఇప్పుడు జీవాహారం ఎవరు? నేనే. రొట్టె అన్నట్టు ఎవరు? ఆయనే. చదుమా. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. దీనిని తినువాడు చావకుండునట్లు. ఇది తిన్నవానికి ఏం లేదు అమ్మ చెప్పాలి. जो कोई भी ये खाएंगे तो उसे क्या नहीं रहेगा? మృత్యు नहीं रहेगी. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారంను నేనే. జీవాహారము నేను. ఈ 5 రొట్టెలు ఏంది ప్రభువా అని మనం అనుకుంటాం కదా. ఎందుకు ప్రభు 5 రొట్టెలను మంచిపించినానంటే ఇక్కడ ఒక అద్భుతం జరగబోతుంది. 5లో ఆశ్చర్యం ఏంటి తెలుసమ్మా? మొదటిది ఏంటిది? ఆశ్చర్యకరుడు. రెండోది ఏంది? మూడోది? 4 చెప్పాలి. 5 ఏంటి? 5 రొట్టెలు ఏంది? దేనికి సదృశంగా ఉంటాయి? మొదటిది ఏంటి? ఆశ్చర్యం జరగబోతుంది. రెండోది ఆలోచనలు పడబోతుండ్రు, బలం ఇవ్వబోతుండ్రు, నిత్యముగా ఉండబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. చేపలను మనతో పోల్చిండు. స్తోత్రం. రొట్టెను ఆయనతో పోలిస్తే చేపలు మనం. అమ్మ చేప ఎవరు? నువ్వు నేనే చేప. ఒక మగ చేప, ఒక ఆడ చేప. స్తోత్రం కలుగును గాక. అయ్యా చేప చెప్పండి మనం. ఏ చేప? ఒకటి మగ చేప, రెండోది రొట్టెవరు? ఆయనే. హల్లెలూయా. గట్టి చెప్పాలి. 5 రొట్టెలు అయితే 2 చేపలు. ఏ 2 చేపలు ఎవరంటే ఒకటి ఆదాం, రెండోది అవ్వ. అయ్యే చెప్పాలి గట్టిగా. ఆదాం, హవ్వ. ఈ 2 చేపలే విస్తరించబడ్డాయి. ఈ రొట్టెలే విస్తరించబడబోతున్నాయి. ఆ చేపలు పెరిగినాయి, రొట్టె విరగబోతుంది. ఆమేన్. ఇప్పుడు చెప్పాలి గట్టిగా చెప్పాలి. ఈ సంవత్సరం ఇదే. ఇటు చేపలు విరగబోతున్నాయి, ఇటు రొట్టెలు విరగబోతున్నాయి. సమృద్ధి ఆహారం. యేసు ప్రభు అయితే గొప్ప గొప్ప కార్యాలు చూడబోతుండ్రు. ఆమేన్. పక్క వాళ్ళకి చెప్పండి, సమృద్ధిగా నిండబోతుంది. సమృద్ధిగా కొంచెం గట్టి చెప్పాలి.
కొంచెమా సమృద్ధి సమృద్ధి. ప్రార్థన చేయండి ఇప్పుడు.